ఈ వీడియో శ్రీజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మంచి డిస్కషన్లు ఉన్నాయి. తనుజ గారిని దాటేసిందబ్బా దివ్య, మామూలుగా కాదు. ఎందులో చూడండి, బర్నీ గారు అసలు అన్స్టాపబుల్. ఎందులో చూడండి, వైల్డ్ కార్డ్స్ ఉన్నారు భయ్యా, ఎలా ఉన్నారు చూడండి. సో ఇవన్నీ చూడండి. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి. నాకు అసలు ఏదైనా తలకెక్కి వస్తే నేను ఊపుకు వెళ్ళిపోతాను, కానీ నాకు ఇది మాత్రం అంత మటుకు నేర్చుకోలేకపోయాను. నేను లైక్ చేయండి, మీరు నాతో అగ్రీ చేస్తే లైక్ చేయండి అని. అసలు అది రావట్లా. సో ఈసారి నేను నేర్చుకోవాలి. ఏదైనా సరే ఒక చోట మనం కూడా కొద్దిగా ఇలాంటి ఎంత ఊపులో ఉన్నా సరే ఇలాంటి చెప్పాలి, తప్పదు, నాకు అర్థమైంది. సో వీడియో లైక్ చేయండి. నేను అంత ఊపులో ఉండి మర్చిపోయి నేను రివ్యూలో ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతున్నా, మీరు లైక్ చేయాలి ప్లీజ్. నేను అడగలేదు కదా అని చేయకుండా ఉండద్దు. వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నేను చెప్పకపోయినా మీరు ఈ మధ్య బాగా కామెంట్లు చేస్తున్నారు అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఇక్కడ పాయింట్ చెప్తాను, అదేంటంటే ఇందాక ఎపిసోడ్ రివ్యూ చేసేటప్పుడు చేసే ముందు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకున్నా. నేను ఈరోజు ఎంత బ్యాక్లాష్ ఫేస్ చేస్తాను, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి నాకు వచ్చిన మెసేజ్లు కానీ, లేదా నేను ఏదైనా పోస్ట్ పెడితే కింద ఇది కానీ, చాలామంది బ్లాక్ చేసుకున్నాను, డిలీట్లు చేసుకుంటా ఉన్నాను, స్టాండ్ తీసుకోలేదు శ్రీజాకి అని చెప్పి. అయితే నాకు అర్థం కాలేదు, నేను చూడలేదు కదా, చూడకుండా ఎందుకు తీసుకుంటాను ఏంటి అని చెప్పేది, న్యాయమా అన్యాయమా అన్న తర్వాత పాయింట్. కానీ నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది, దానికి నాకేమనిపించిందంటే ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద ఒపీనియన్తో నాది మ్యాచ్ అవుతుందని నాకు అర్థమైపోయింది. అప్పుడు నాకున్న రెండే దారులు. ఒకటి, నేను మెజారిటీ ఒపీనియన్ తేలటం, రెండు నాకు నచ్చింది చేయటం. ఈ రోజు వరకు టిల్ టుడే ప్రామిసెస్ చెప్తున్నా, నేనేం చెప్పినా సరే నాకు అనిపించింది చెప్పా. నైదర్ డిప్లొమాటిక్గా వెళ్ళలేదు, నా రమ్ము మెజారిటీ ఉంది కదా నాకు వెళ్ళాల. అది ఎవరి కోసమైనా సరే. నేను డిసైడ్ అయింది ఏంటంటే రివ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా నేను అలాగే వెళ్తా అని అనుకున్నప్పుడే నేను చేస్తా. ఇందులో నాకు చాలా ఆటుపోట్లు వస్తాయి, నన్ను తిడతారు, ఫ్యామిలీస్ని తిడతారు, అన్నీ ఆలోచించుకొని అప్పుడే నేను అసలు ఫ్యామిలీస్ని ఇందులో తీసుకురాకూడదని చెప్పి నేను ఏ ఫ్యామిలీ ఫోటో ఏది పెట్టను. నాకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అసలు షేర్ చేయను, ఎప్పుడు షేర్ చేయను. నాకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, నేను ఎన్ని ఫేస్ చేస్తాను, నాలో ఉన్న విషయాలు మీకు చెప్తే మీకు అందరికీ చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చెప్పను. ఈ మధ్య నా ఆఫీస్ గురించి ఎందుకు చెప్తూ ఉంటానంటే మధ్యలో నేను ఎందుకైనా వీడియో చేయలేకపోయినా, లేట్ అవుతుంది, ఏదైనా ఉంటే నేను ఏదో ఆడుకుంటున్నాను మీరు అనుకోకుండా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాను అనుకోకుండా అది చెప్తూ ఉంటాను. దట్టు మొన్న ఒక అతను కొంచెం ఇది సింపతి కోసం చెప్తున్నాను అనగానే ఇంకా అది కూడా ఆపేద్దామని డిసైడ్ అయ్యా. అవన్నీ చెప్పను, నాకు వచ్చి చేస్తాను, లేదు తగ్గిస్తాను అట్లీస్ట్. అయితే ఎంత ఎందుకు చెప్తానంటే, ఇంత ఫేస్ చేస్తాను అనుకున్నప్పుడు డిసైడ్ అయ్యా, కామెంట్స్ ఓపెన్ చేయాలన్నా కూడా భయపడతానేమో అని అనిపించింది. ఓపెన్ చేసినప్పుడు మాత్రం భయ్యా ఆడియన్స్లో ఇంత మార్పు ఉంటుందని అనుకోలే. అంటే ఇలా ఈ యాంగిల్లో ఆలోచిస్తారు, మనం చెప్పేది వింటారు, మనం చెప్పిన తర్వాత ఆలోచిస్తే వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళ అభిప్రాయం చేంజ్ అవుతుంది అని నేను అనుకోలే. సో నాకు కోపం వచ్చింది శ్రీజ ఎలిమినేషన్ అనగానే. నిన్న నా రియాక్షన్ కూడా పోస్ట్ చేశాను, ఆ స్పాట్ రియాక్షన్ నాకు వచ్చినట్టు, అది ఎలా ఏం చేశారా ఈ వైల్డ్ కార్డ్స్, ఎలా తీసేస్తారా అది అని. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే 6 నుంచి పెట్టి తీస్తారనుకున్నాను నేను. నాకు మైండ్ పోయింది, ఎలా తీస్తారు, దుర్మార్గం చేశారు వీళ్ళు అనుకున్నా. బట్ ఇన్ని టాస్కులు, ఛాన్స్లు ఎన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు అన్నప్పుడు అప్పుడు అది శ్రీజాకి, అంటే మన శ్రీజాకి జరిగితేనే అన్యాయం కదా. అక్కడ సుమనని వెళ్ళిపోయినా అన్యాయమే, అక్కడ డిమాన్ వెళ్ళిపోయినా అన్యాయమే, ఎవరు వెళ్ళిపోయినా అన్యాయమే. ఆ ప్రాసెస్ తప్పట్టాలంటే మళ్ళీ సాటర్డే తప్పట్టేది కాదు, అది సండే తప్పట్టేది కాదు, మండే నుంచి తప్పట్టాలి. ఆడియన్స్కి ఓటింగ్ ఎందుకు ఓపెన్ చేశారు అన్న పాయింట్ కనుక ఎవరైనా తీసినప్పుడు, ట్యూస్డే నుంచి ఓటింగ్ ఓపెన్ అయి ఉంది, ట్యూస్డే నుంచి హౌస్లో సేవింగ్లు జరుగుతున్నాయి. బర్నీ అన్న దివ్య ఎలా సేవ్ అయ్యారు? ఇప్పుడు దివ్య ఎలిమినేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ రోజు ఇది అన్ఫేర్ అని చెప్పి అనాలిగా, మేము దివ్యాని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది అన్ఫేర్ అని ఆ రోజు రావాలిగా. నెక్స్ట్ కళ్యాణ్ సేవ్ అయిపోయినప్పుడు ఇది అన్ఫేర్, మా వాడిని మేము టాప్లో చూసుకోవాలనుకున్నా, మీ ఓట్లు వేయాలని చెప్పి అనుకోవాలి కదా. తర్వాత తనుజ సేవ్ అయినప్పుడు ఇది అన్ఫేర్, మేము తనుజని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా తనుజని సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏదో ఒకటి వాళ్ళు వేసిన ఓట్లు వేస్ట్ అయిపోయినాయి కదా. అలాగే వీకెండ్ ఇక్కడికి వచ్చేప్పటికి కూడా అలాగే జరిగింది. మరి ఓట్ల ద్వారా ఏం సాధించారంటే లీస్ట్లో ఉన్న కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేశారు, అందరికన్నా తక్కువ ఓట్స్ వచ్చిన కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేశారు. మిగతా వాళ్ళకి ఆ ఫైర్ స్టోమ్ని ఫేస్ చేసేలా పెట్టారు. దట్టు అందరినీ పెట్టేసి బ్లైండ్గా వెళ్లకుండా టాస్కులు పెట్టారు. ఎస్, అన్యాయం జరిగింది ఆ రింగ్ టాస్క్లో నాకు అనిపించింది. ఆయన బజర్ వచ్చిన తర్వాత ఇసిరాడు అని అనిపించింది, అది అన్యాయం, అది ఖచ్చితంగా అన్యాయం, అగ్రీ చేస్తాను నేను. అది చిన్న ఫౌల్ లాగా తీసేయడానికి లేదు, అది సంచాలకులు డెసిషన్ ఇచ్చినా పోనీ అగ్రీ చేసేయచ్చు, సంచాలకులు ఇచ్చారు వాళ్ళు చూసుకోలేదు అని. నాగార్జున గారు లాంటి లేకుండా ఉండాల్సింది. సో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అంత నీట్గా విని ఆలోచించి దాన్ని జడ్జి చేసే ఆడియన్స్ ఉండటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.
నేను ఈరోజు చెప్పేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ లాజిక్ వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే ఎమోషనల్గా కొంచెం బాధపడి ఉండొచ్చు, శ్రీజ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. బట్ కొన్ని రోజుల తర్వాత అట్లీస్ట్ వాళ్ళకు మైదిలో మళ్ళీ ఆలోచన వచ్చినప్పుడు దే విల్ అండర్స్టాండ్ దిస్. నేను ఎందుకు ఇంత డ్యామ్ షూర్గా చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ తెలుగు కన్నడ ఇష్యూ జరిగింది. నాకు చాలా ప్రెజర్ వచ్చింది, నువ్వు తెలుగు వాళ్ళకి సైడ్ తీసుకో, నువ్వు కన్నడ కుక్కవి, దాని తర్వాత ఇంకా బూతులు ఇదివరకే చెప్పగలను, కన్నడ కుక్క అన్న బూతు వరకు చెప్ప, ఇంకా దారుణమైన బూతులు నేను తీసుకోవాలా, ఎందుకంటే నాకు తెలుసు అది రాంగ్ అని. చాలామంది తీసుకున్నారు కదా. ఇప్పుడు ఏమైంది అది? ఇప్పుడు లేరా కన్నడ వాళ్ళు? డే 1 నుంచి లేరా కన్నడ వాళ్ళు షోలో? వేరే లాంగ్వేజ్ లేరు, తమిళ వాళ్ళు ఉన్నారు, మలయాళం ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారుగా. ఆ రోజున్న హడావిడి, ఆ రోజున్న స్ట్రెస్, ఆ రోజున్న యుద్ధం ఈరోజు ఉందా? లేదు, ఉండదు. అది మీరు అర్థం చేసుకో. అది ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచో స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది దాంతో మనకు తెలియకుండా మనం క్యారీ అయిపోతున్నాం. సో మనం ఈ షో యొక్క ఉద్దేశమే అది ఏంటంటే, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పసే కాదు, అందులో ఉన్న మంచి చెడుని తెలుసుకోవటం, మనల్ని స్ట్రాంగ్గా చేసుకోవటం. అలా అసలు మనం చేసుకోలేము అనుకున్న రోజు నాకు కొంతమంది అన్న ఈరోజు ఎపిసోడ్కి సైడ్ వచ్చేసింది అన్న, ఇది అంటే ఎందుకు వద్దు. నేను ఎమోషన్స్ని తప్పట్టడం లేదు, ఎమోషనల్ షోనే, ఎమోషన్స్ ఉండాలి ఖచ్చితంగా, ఎమోషనల్గా ఫీల్ అవుతాం. కానీ ఆ ఎమోషనల్తో స్ట్రెస్ పెట్టేసుకొని బుర్రపాటు చేసుకోకండి, డిఫరెన్స్ తెలుసుకోండి. అది నేను చెప్పేది. ఈ షో యొక్క ఉద్దేశం అది. ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాం కంటెస్టెంట్స్తో, వాళ్ళతో ట్రావెల్ చేస్తాం కానీ ఖచ్చితంగా ఎమోషన్స్తో కనెక్ట్ అవుతాం. అక్కడే కదా మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఇంకా వీక్ అయిపోతున్నాం చెప్తే షో చూస్తా స్ట్రాంగ్ అవ్వట్లా. సో కొన్ని థీరీస్ బిగ్ బాస్కి అగెనిస్ట్గా ఉంటాయి, వాటికి మనం బలం చేకూరుస్తున్నాం. అది కాదు, ఆ థీరీకి అగెనిస్ట్గా నుంచోవాలి మనం. షో చూసే విధానం చూడాలి. ఎస్ అన్ఫేర్ ఓకే డన్ డస్టెడ్, యా రీఎంట్రీ #రీఎంట్రీ డన్ డస్టెడ్. ఏడుపులు గోలలు వేరే వాళ్ళు తిట్టేసుకోవటాలు అన్ని అసలు భూకంపం వచ్చేసి అవసరం లేదు భయ్యా, నిజంగా అవసరం లేదు. మన ఫేవరెట్స్కి మనం సపోర్ట్ చేసుకోవాలి, పర్సనల్గా వెళ్ళకూడదు ఎవరి మీద. సో ఆ కన్నడ ఇష్యూ ఏదైతే ఉందో దాని తర్వాత నాకు అరవై తిట్టిన వాళ్ళు అంత తర్వాత వచ్చి వాళ్ళు కొన్ని విషయాల వల్ల రియలైజ్ అయ్యారు. వాళ్ళకి బాగా క్లోజ్గా ట్రావెల్ చేసే వాళ్ళు కొన్ని విషయాలు అర్థమై వాళ్ళు రియలైజ్ అయ్యి అన్న తప్పు మాదే, అర్థమైంది మాకు అని చెప్పి రియలైజేషన్ వచ్చింది. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని తెలిసి. అందులో కొంతమంది ఆడియన్స్, రివ్యూవర్స్ అందరూ వెళ్ళిపోయారు అందులోనే. ఈరోజు లేదుగా, ఎవరైనా అడుగుతారా? అడగరు. ఆ రోజుకి అది గడిచిపోయింది. ఇది అంత ఈ రోజుకి గడిచిపోతుంది, తర్వాత ఎవరు దీన్ని పట్టించుకోరు. కానీ మీరు దానివల్ల డిస్టర్బ్ అవుతున్నారు. అది తర్వాత ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ అవ్వచ్చు మీ పర్సనల్ లైఫ్లో, అది అవ్వకూడదు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరో ఏదో రెచ్చగొట్టేసి దాని తర్వాత మీరు రెచ్చిపోయి మీ పర్సనల్ లైఫ్ మీద తెచ్చుకుని దాన్ని ఎందుకు అవసరమా? లాస్ట్ సీజన్ 7లో చూసాం కదా. సో అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలన్నదే నా తాపత్రయం. నేను చాలాసార్లు మిస్టేక్ చేస్తా, నేను ఒప్పుకుంటున్నా, కానీ అట్లీస్ట్ నేను కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం చేయకుండా ఉంటా. మొన్న ఒకసారి రివ్యూలో నాకు ఆనెస్ట్ కనిపించింది చెప్తాను చూడండి. కళ్యాణ్ని నేను నిబ్బా అనేసా, అసలు అలాంటి వర్డ్స్ యూజ్ చేయను నేను ఎప్పుడు. నేను పెట్టేశాను, దాని తర్వాత నేను రాత్రి అంతా చాలాసేపు బాధపడ్డా ఎందుకు పెట్టానని. నిజంగా హానెస్ట్గా ప్రామిస్ చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే అప్పుడు నాకు అనిపించింది కళ్యాణ్ మీద కోపం కాదు నాకు, ఆనెస్ట్గానే మళ్ళీ ప్రామిసెస్ చెప్తున్నా. నా బాధ ఏంటంటే ఒక ఆపర్చునిటీ పోగొట్టేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంత బాగా ఆడాలి, ఇది అవసరమా ఇలాంటివి, దట్టు ఫీడ్బ్యాక్ వచ్చింది కదా అని చెప్పి నా బాధ. అంతేగాని తిట్టేసి గిట్టేసి దించేద్దాం, నొక్కేద్దాం, రెక్కేద్దాం అది ఉండవు. యాక్చువల్గా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పి స్పెషల్గా ఓ షర్ట్ తెచ్చుకొని అద్దరు సెట్ ఐరన్ చేసుకొని సరదాగా ఫన్ వేలో వాళ్ళకి కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది దాన్ని క్రిటిసైజ్ చేసుకుంటా హార్ట్ అని, స్వీట్ అని, నాట్ అని అలా ఏదో చెప్దాం అనుకున్నా రివ్యూని. బట్ మధ్యాహ్నం నుంచి అలా వెళ్ళిపోయింది అది నెక్స్ట్ లెవెల్కి. అనవసరంగా టెన్షన్, మెంటల్ ప్రెజరు, హెల్త్ ఖరాబ్ చేసుకోవటాలి. 10 నిమిషాలు వేసా సోది, గమనించారా? ఇక్కడ తగ్గిస్తాలండి. సో కళ్యాణ్ చార్జ్ తీసుకున్నాడు కెప్టెన్గా, అందరు ఉన్నారు కాబట్టి. కుకింగ్ ఎవరంటే మన మాధురి గారు ముందుకు వచ్చారనమాట, నేను చేసేస్తానని చెప్పి. నాకు 4 మెంబర్స్ కావాలంటే అవసరం లేదు, సింగిల్ హ్యాండ్తో చేసేస్తాను. పక్కన గౌరవ్ ఉన్నాడు, నేను చేస్తాను. వెనకాల తనుజ గారు చేయొత్తారు కానీ పట్టించుకోలేదు ఎవరు. మాధురి గారు తను చెప్పినా కూడా పట్టించుకోలేదు. మా ఇద్దరం చేసేస్తాం అంటే, లేదని 3 పూటలు చేయాలి, 4 కావాలంటే అవసరం లేదు, నేను 100 మందికి చేశాను, నేను చేసేస్తా అన్నారు. సరే అని చెప్పి అలా ముందుకు వెళ్ళారు అనమాట. వెంటనే ఆవిడ చెప్పారు, సరే ఈ పూటకి ఫస్ట్ చేయండి, 45 రోటీలు చేయండి అని చెప్పారు. ఆవిడ వెళ్ళి చేస్తారు బాగానే, నాకు తెలిసి చేసేస్తారు, ఆవిడ హ్యాండిల్ చేసేస్తారు. ఇంకా కిచెన్లోకి మాధురి గారు ఎంటర్ అయిన తర్వాత దివ్య ఆటకట్టు, తనుజ ఆటకట్టు అయిపోతుంది. ఆవిడ లీడ్ చేసేస్తారు దాన్ని. వీళ్ళు ఆవిడతో సున్నం పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదు, తెచ్చుకోరు.
తెచ్చుకున్నా వీళ్ళకి అంత ఇది లేదు. ఆవిడ అనగానే భయపడేటట్టే ఉన్నారు ప్రస్తుతం అయితే మాత్రం. ఇంట్లో పరిస్థితులు అలాగే ఉంటే బయట పరిస్థితులు ఆలోచించుకొని కూడా భయపడచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ జంకుతున్నారు భయ్యో, 2-3 చూసి జంకుతున్నారు. చెప్తాను అలా ఫస్ట్ మాధురి గారిని చూసి మాత్రం జంకుతున్నారు కనిపిస్తుంది. నెక్స్ట్ రమ్య, అదే ఆవిడ ఏమంటుందంటే మాకు తెలియదు మా చేతుల నుంచి వెళ్ళిపోతారని చెప్పి. అంటే డిమాండ్ ఏం చేయలేము, ఒకరు వెళ్తానే కదా ఒకళ్ళు విన్ అవుతారు. అదంటే అలా కాదు, ఓట్స్ పరంగా అనుకున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేస్తామని అనుకోలేదు, మొన్న సంజన గారిని కూడా అలాగే మీరు సెలెక్ట్ చేశారు, వెళ్ళొచ్చేసారు కదా, సో మీరు అలాగే అనుకున్నాం, ఈసారి మళ్ళీ అలాంటి చేయరు అనుకున్నాం కానీ ఇలా జరిగింది అని చెప్పి ఇదవుతున్నారు. ఎందుకు అనుకున్నారు, ఎందుకు అనుకోలేదు మరీ కానీ ఫైర్ స్టోము మిమ్మల్ని ఫేస్ చేయాలి, మీకు తెలిసి తీసేయాలని చెప్పి 2 రోజుల నుంచి అనుకుంటున్నాం అందరం. కానీ ఒకటి మనం గెస్ చేసాం, ఓట్స్ ద్వారా ఫ్లోరాన్ తీసేస్తారు. 3 రోజుల క్రితం గెస్ చేసి బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టాం, మీకు గుర్తుందా? ఓట్స్ ద్వారా ఫ్లోరాన్ తీసేస్తారు, వైల్డ్ కార్డ్స్ ద్వారా సుమనన్నను తీసేస్తారేమో అనుకున్నాం. ఆల్మోస్ట్ ఆ గెస్ వరకు రీచ్ అయ్యాం. పక్కన శ్రీజ ఉండిపోయింది. అప్పటికప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఎఫెక్ట్ చేస్తాయి బ్రో, నమ్మినా నమ్మపోయినా. అప్పటికప్పుడు జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నా, ఏమైనా చెప్తున్నా అర్థమైంది కదా, ముందు ప్రీ ప్లాన్డ్ కాదు. ఏవి కోసం అంటే అగ్రీ చేస్తాను నేను. ఏవి ఎందుకు వేయలేదు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి అగ్రీ చేస్తాం, మన సైడ్ పాయింట్ కూడా అగ్రీ చేస్తాం. ఏంటంటే వాళ్ళకి ఇంకా టైం లేదంటే, ఎవరు వెళ్తారో తెలియదు కానీ చేయలేదంటే, ఎవరు వెళ్తారో తెలియనప్పుడు అందరూ ఏవీలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. అంటే అంతమంది అంటే ఒక 6 ఏవీలు ప్రిపేర్ చేయాలంటే వాళ్ళకి చాలా కాస్ట్లీ అఫైర్ ఏమో, అందుకని చేయలేదు. బట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే స్టేజ్ మీద ఏవి చూసుకోవడం వాళ్ళకి ఒక గుర్తుగా ఉండిపోయింది కదా. బట్ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తారంటే లాస్ట్ టైం మణికంఠది కూడా రిలీజ్ చేయలే. అదొక్క జర్నీ వీడియో కట్ చేసి ఉంటుంటే బాగుండేది. అట్లీస్ట్ దాన్ని మనం రిక్వెస్ట్ చేసిన చేయరాలి, చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ బర్నీ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. అమ్మా బర్నీ అన్న కుట్టాడయ్యా, ఈరోజు అంతా డబ్బానే, మామూలుగా ఉండదు. సో బర్నీ అన్న కొంతమంది అయ్యో పాపం అని ఫేసెస్ ఉంటాయి, వాళ్ళని చూస్తే రిలేషన్ అంటే అలాంటి అమాయకంగా జాలీగా కనిపిస్తారంట. సో వాళ్ళని రిలేషన్ కలుపుకుంటాం, తెలియకుండా కనెక్ట్ అయిపోతాం అని చెప్పి, అంటే తనుజ గారి కోసం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఏమైందంటే ఫ్రెండ్స్ని మిస్ అవుతాం, ఫ్యామిలీస్ మిస్ అవుతాం కాబట్టి, ఆ బాండ్స్ని మిస్ అవుతాం కాబట్టి, ఇక్కడ ఎవరైనా రిలేషన్ కొద్దిగా కలిపినా కూడా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దగ్గరగా ఇంకా వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం. దాని తర్వాత ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఏదో ఉండదు. కానీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ టాస్క్లు వాటిల్లోనే కదా ఇంకా అలాంటి పవర్స్ వచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు వాటర్ టాస్క్ ఉంది అని చెప్పటం, ఇమాన్యుయల్ మదర్ కాబట్టి సంజన గారు, కళ్యాణ్, శ్రీజాకి సపోర్టు, నేను తనుజకి చేయాల్సి వచ్చింది. ఇది చేయాల్సి వచ్చిందండి సార్, నేను చేశాను, కాన్ఫిడెన్స్ చెప్పండి, నేను చేశానని. డూ యూ థింక్ నీకు అనిపిస్తుందా నా సైడ్ నుంచి ఎంత ప్రేమ ఉంటుందో తనుజ సైడ్ నుంచి అంత ప్రేమ? తనుజ అనలేదు కానీ అటు సైడ్ ఎంత ఉంటుందో అంతే కేరింగ్ నాకు ఇటు సైడ్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు, ఉండదు అన్నట్టు చెప్తానమాట. లేదు అని చెప్తుంటే వెంటనే నిఖిల్ అంటాడు, అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇంగ్లీష్లో అంటాడు అనమాట, తెలుగులో నేను చెప్తున్నా. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారు, వదిలేయండి అని చెప్పి భలే అన్నాడు కదా, ఎందుకు చేస్తారని చెప్పి. బర్నీ గారు ఒకళ్ళు మనల్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తే సడన్గా కట్ చేస్తే అది కరెక్ట్ కాదేమో, నాకు తెలిసి ఆవిడ కట్ చేస్తారు, కంప్లీట్ కట్ చేసినట్టున్నారు. సో నిఖిల్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, మీకోసం వచ్చారు కదా, మీరు వేరే వాళ్ళ కోసం రాలేదు కదా, దాని గురించి ఆలోచించండి అని చెప్పి నిఖిల్ బర్నీ గారికి మంచి సజెషన్లు ఇస్తూ ఉన్నాడు. నెక్స్ట్ బర్నీ గారు, నాకు హౌస్ అంతా అగెనెస్ట్గా మారి నన్ను కెప్టెన్సీ టాస్క్ నేను తీసేపోతుంటే ఒక్కరు నా సైడ్ నిలబడ్డారు, ఒక షోల్డర్ నాకు దొరికింది అన్న విధంగా చెప్తారు. ఏది ఆ కెప్టెన్సీ టాస్క్, బాల్స్తో కొట్టే టాస్క్ దివ్య తనకు నుంచుంది అని చెప్పి. రాము కూడా నుంచున్నాడు, బట్ రాము అలా స్లోగా కొట్టాడని రాము తర్వాత శ్రీజాకి వరకు చెప్తా ఉన్నాడు. నిఖిల్ అదంతా కాదండి, ఒకసారి ఆ కెప్టెన్సీ లిస్ట్ చూడండి అంటాడు. మీరు అందులో ఉన్నారా, లేదు కదా, దే ఆర్ ఆల్ ప్లేయింగ్ విత్, మీతో ఆడుతున్నారు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మీకు అర్థం కావట్లేదు అని చెప్తారు. బర్నీ గారు అందరూ అగెనెస్ట్గా, అది ఒక్కరు సపోర్ట్ చేశారంటే అంటే మొత్తం అంతా అగెనెస్ట్గా ఉండి ఒకరికైనా సపోర్ట్ చేస్తే తెలియకుండా సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది వాళ్ళ మీద అని చెప్పి దివ్య కోసం చెప్తున్నట్టున్నారు ఇక్కడ. సో ఆ రీజన్స్ బయట బాగుంటాయి కానీ బిగ్ బాస్ హౌస్లో బాగోవు అలాంటి రీజన్స్ యాక్చువల్గా. బట్ ఐ నో ఇక్కడ నాకు తెలిసి పీపుల్ ఆర్ సెయింగ్ ఏమవుతుంది ఏంటి అన్నది తెలుసు, కానీ ఫస్ట్ 3 వీక్స్ గేమ్ బాగుంది, ఇప్పుడు బాగాలేదంటే నాకు అర్థమవుతుంది. ఆయన ఏంటంటే కంప్లీట్గా తనూజ వల్ల నా గేమ్ డిస్టర్బ్ అయింది, తనూజ గారి వల్ల వెనకాల జనాలు నా గురించి సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలాగే చెప్తున్నారా అంటే ఒకళ్ళైతే అలా చెప్పలా, రమ్య అలా చెప్పలేదు, డీటెయిల్గా వేరేలా చెప్పారు, ఈయనకి మాత్రం అలాగే అర్థమైంది. అది మీకు రాను అర్థమవుతుంది ఆ కాన్వర్సేషన్ ఏంటి అని చెప్పి. నిఖిల్ మీ గేమ్ మీరు మర్చిపోతున్నారు, వేరే వాళ్ళ కోసం ఆడుతున్నారు, చూసుకోండి, ఆడుతున్నారు అన్నది కానీ వేరే వాళ్ళ కోసం ఉంటున్నారని. సో ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న లీడర్ బట్టి మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, మీరు ఎంత మటుకు కెప్టెన్ అవ్వలేదు. సో పవన్ 2 times అయ్యాడు, అది ఆలోచించుకోండి అని చెప్తుంటే బర్నీ గారు థ్యాంక్ యూ నిఖిల్, నాకు ఇదంతా చెప్పారు, ఇదంతా నాకు చెప్పారంటే ఇక్కడ బాబాయ్ డబ్బా స్టార్ట్ అవుతుంది. చెప్పారంటే ఎందుకు బాబాయ్ అంటున్నానంటే మీరు నన్ను తనుజాకి అక్కనే తమ్ముడిని చేశారు కదా, అదే అన్నయ్యని చేశారో తమ్ముడిని చేశారో ఏదో ఒకటి చేశారు కాబట్టి నాకేం నచ్చి ఉండాలి. ఫస్ట్ పాయింట్ మీరు నాకు ఇదంతా చెప్తున్నారంటే, 2 నేను జెన్యూన్ అయి ఉండాలి అని నీ ఒపీనియన్ అయ్యి ఉండాలి అని చెప్పి, 2 పాజిటివే, మామూలుగా లేదు అసలు. నీకు ఐ ఫెల్ దట్ యు ఆర్ జెన్యూన్ పర్సన్,
అందుకని చెప్పిన ఇదంతా నిఖిల్ తీసుకొచ్చి చెప్తాడు బర్నీ గారికి, నాకు తెలిసి బర్నీ గారు. కానీ ఇక్కడ జెన్యునిటీ నచ్చట్లేదే వీళ్ళందరికీ. ఇమాన్యుయల్కి ఎందుకు అందరికి ఈజీ దొరికిద్ది అంటే ఇమాన్యుయల్ కామెడీతో అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంత స్ట్రెస్లో ఉంటాం కదా, కామెడీ వల్ల వెళ్ళిపోతాడు. అందుకని ఇమాన్యుయల్కి అంతా దొరికిద్ది, మిగతా వాళ్ళకి అలా దొరకదు అని చెప్తుంటే నిఖిల్ చెప్పిన తర్వాత ఎందుకు నాకు ఎందుకు చెప్పారు మీరు అదంతా అంటే, నన్ను బాగా మీరు వెల్కమ్ చేసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, అందుకని మీకు చెప్పాను. అలాగే నాకు ఒక కాంపిటీషన్ ఉండాలి, ఆ ఫైర్ మీలో ఉండాలి, ఆ ఫైర్ వెనక్కి రావాలి. సో ఎక్కడో మీరు ఏదో మునిగిపోయారు ఎందులోనో, సో ఆ ఫైర్ లేదు, ఆ ఫైర్ తీసిరండి, మనం గట్టిగా పోటీ పడదామని చెప్తారు. ఇట్స్ ట్రూ అంటాడు. అమ్మాయిల దగ్గర నేను ఆర్గ్యుమెంట్ వదిలేస్తాను, అమ్మాయిలు అంటే మాస్టర్ మనకన్నా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటారు, అలాంటివి పెట్టుకోమాకండి, అండ్ వాళ్ళకి మీ హెల్ప్ అవసరం లేదు అని చెప్పి కొంచెం గట్టిగానే చెప్తాడు. బర్నీ గారు దివ్య కూడా నాకు అదే చెప్పింది, మనం ఏం చేసినా గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదని నాకు చెప్పిందంటే అంటే ఆయన ఇలా అన్నట్టు పడ్డది, మీకు అదే చెప్తున్నాను నేను, మళ్ళీ మీరు అక్కడికే వచ్చారని ఆయన ఏమన్నారు. దీని తర్వాత రమ్య వచ్చింది, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది కానీ మధ్యలో ఏం వెళ్తాలని ఉండదు, చివరికి అలా ఉంటుంది. వెళ్ళిపోతుంటే అంటే మీరు మాట్లాడటం లేదు నాతో, అదే మధ్యలో వచ్చాను అనుకుంటే, తర్వాత మీరు ఎలాగో మాట్లాడలేదు, అలాంటిది ఏం లేదు మరమ్మ అంటాడు. ఆయన బిజీ ఉన్నారు ఏంటి లేదు అంటే, ఇంతకీ నేను చెప్పింది మీకు అర్థమైందా ఏం చెప్పాను అంటే, బర్నీ గారు వచ్చిన వెంటనే ఫేక్ అన్నారు ఆ అమ్మాయిని అంటే, దివ్య కోసం కాదండి, మీకు అర్థమైందా మీకోసం ఏం చెప్పానని చెప్తుంది. అదే సేఫ్ గేమ్ అన్నారు అంటే, బాండ్ కోసం మాట్లాడుతున్నారు కదా, అవి కొంచెం వెరీ పర్సనల్గా వెళ్ళిపోతున్నాయి చూసుకోండి, ఇంతకుముందు ఒకలా ఉన్నారు, చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు అంటే ఏంటి, 3 weeks 4 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ ఒకలా ఉన్నారు, అప్పుడు బాండ్ ఒకటే ఉంది, ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చేసే చూసుకోండి. మీరు అప్పటి వరకు తనుజాతో ఉన్నారు, మీ ఇష్టం. సో అప్పటి వరకు ఉన్నారంటే 3 weeks వరకు బాగానే ఉన్నారు తనుజాతో అని చెప్పి, మీ ఇష్టం. వేరే పర్సన్ రావచ్చు, బాండ్ పెరగచ్చు, ఓకే, కానీ చూసిన వాళ్ళకి విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో మీరు అక్కడ బాండ్ బాగానే ఉంది, కొత్త బాండ్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అన్నట్టు ఆ విధంగా చెప్పారు. ఇంతకీ బర్నీ గారి బాండ్స్లో మీకు తేడా కొడుతుంది ఏంటి? దివ్య రావటం వల్ల మీకు నచ్చడం లేదా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ చేయండి. సో ఇద్దరు బాండ్స్ నచ్చడం లేదా? బర్నీ గారు అసలు ఇలా నాన్న అని చెప్పి 2 బాండ్స్ పెట్టుకోవడం నచ్చలేదా? కేవలం దివ్య బాండ్ నచ్చలేదా? నా పాయింట్ చెప్తాను. నాకు నచ్చకపోవటం కాదు, నాకేమనిపించిందంటే వీళ్ళది స్టార్టింగ్ అలా నాన్న అని చెప్పి కామెడీగా స్టార్ట్ అయింది. నేను కూడా ఎక్కిరిచ్చే చెప్పి ఎక్కిరిచ్చి 24 గంటలు ఉన్నట్టు ఉండేది. అది లైవ్ చూస్తుంటే చాలా చిరాకుగా ఉండేది చెప్పాలంటే. నెక్కిరిత కూడా మళ్ళీ కొంతమంది అట్టయ్యారు తనుజ గారి ఫ్యాన్స్. అయితే ఇమాన్యుయల్ ఇదంతా ఉండడం వల్ల ఇంకొక ట్రాక్ నడిచేది. దివ్య వచ్చినప్పుడు ఏమైందంటే ఆ బాండ్ని గేమ్ కోసం యూజ్ చేసుకుంటానట్టు అనిపించింది. దివ్య దానికోసం ఈరోజు చాలా బాధపడి చాలా ఏడ్చింది. తనుజ రికార్డు బద్దలు కొట్టేసింది ఈరోజు దివ్య అయితే. సో అలా అనిపించింది. సో అక్కడి నుంచి ఆయన ఏంటంటే ఒక డైలమాలో పడిపోయాడు. ఇటా పద్దాకా ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ. ఆవిడైతే గేమ్ కోసం వాడుకోవాలనుకోలేదు అందుకని, బట్ డిస్కషన్ మొత్తం గేమ్ కోసం జరిగింది, అది చెప్తాను. సో నాకైతే అది అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. సో బర్నీ గారు లేదమ్మా మనకి టాస్క్లో ఒక సపోర్టు ఒక షోల్డరు ఉండాలి కావాలని చెప్తుంటే రమ్య ఇంకేదో ఉంది, వేరే బర్నీ ఉన్నారు మీలో, అది తీయాలి, మీరు అది చూపించండి, ఆ ఫైర్ తీయండి అంటే. ఫైర్ అంటే మళ్ళీ గొడవల పదమని కాదు, అరుచుకోమని కాదు, అవన్నీ కాదు. సో వేరే ఉంటుంది చూడండి అంటే, బర్నీ గారు నాకు ఎగ్నామినేషన్ జరిగినాయి అమ్మ, 6 నామినేషన్ వేశారు. ఏంటి దట్ డే డిసైడెడ్, నన్ను రకరకాలుగా అన్నారు, చాలా మాటలు అన్నారు, నానా మాటలు ఏమల్లా. అయితే నేను వాళ్ళని ఏమనలేదు, వాళ్ళే ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పాను ఈ పాయింట్ మీకు ఎన్ని రోజుల క్రితం చెప్పా. బర్నీ ఒక్కొక్కరి తర్వాత కామర్స్ వెళ్ళిపోతే బర్నీ అన్నది నా క్రెడిట్, ఆయన క్రెడిట్లు వేసుకుంటే చెప్పాను నేను. సో ఆయన క్రెడిట్ కార్డులు వేసేసుకున్నాడు, దాన్ని బిల్లు కూడా కట్టవసరం లేదు, ఫ్రీ అది అన్లిమిటెడ్. సో అన్న దాంట్లో వేసేసుకున్నారు. అన్న ఇంకా ముందు ఇంకా ఇది వాడతారు ఎక్కడో చోట. సో నన్ను అన్నాడు మనీష్ వెళ్ళిపోయాడు, నన్ను అన్నాడు హరీష్ వెళ్ళిపోయాడు, నన్ను అన్నారు శ్రీజ వెళ్ళిపోయింది, మధ్యలో ఇంకెవరు వెళ్ళారు, నన్ను అన్నారు ప్రియా వెళ్ళిపోయింది, అంతే వరుసపెట్టి వెళ్ళిపోతున్నారని. యాక్చువల్గా అందరూ బిగ్ బాస్ కాంబినేషన్ టార్గెట్ చేశారని కామెంట్లు కనిపిస్తుంది. లేదు బర్నీ గారు కాంబినేషన్ టార్గెట్ చేశాడు, ఆయన టెల్లింగ్ దట్. అండ్ ఒక్కొక్కరికి వెళ్ళిపోతున్నారు అనమాట. భయ్యా ఇది కూడా కామెడీగా ఉంది. బిగ్ బాస్ కాంబినేషన్ టార్గెట్ చేసి శ్రీజని టార్గెట్ చేసి పంపించేశాడంటే శ్రీజ చివరిదాకా వస్తుందని ఇది ఊహించి చేసి ఎలిమినేషన్, అది అసలు లాజికల్గా ఉందా? మనకి లాజిక్స్ వద్దు, మ్యాజిక్స్ కావాలి. సక్ నేను టెనెంట్గా ఉన్నప్పుడు జెన్యున్గా ఆడాను, ఓనర్గా ఉన్నప్పుడు కూడా ఆడంటే రమ్య అలా కాదండి, బయట ఎలా ఫీల్ అవుతున్నారో నేను అలా చెప్పాను, మీరు ఫార్వర్డ్ అవ్వగలరు చూసుకోండి. నేను అంటే పాజిటివ్స్ చెప్పేసి నేను మీతో చక్కగా ఉండొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు, బట్ అది కాదు అంటే దివ్యలాగా నేను కూడా మీతో కలిసిపోయి అంతా మామూలుగా చేసుకోవచ్చు. ఇంకోటి చెప్పాను నేను, వెళ్ళి కాలు మొక్కుతుంది అని చెప్పి, కాలు మొక్కిందంట, అది మన చూపిలే. కాలు మొక్కి నాన్న అనాల్సింది, ఇంకా గట్టిగా వెళ్ళేది, నాన్న అనలేదు కానీ బట్ కాళ్ళు అయితే బ్లెస్సింగ్ తీసుకున్నారంట, అది మన చూపిలేదు. అది కాదు, నేను పాజిటివ్ ఉండిపోవచ్చు, ఎక్కడ మీకు తేడా ఉందో అది నేను నెగిటివ్స్ చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను, మీరు మార్చుకుంటారని చెప్పి ఆ సెల్ఫ్ ఇష్యూ ఆ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అందుకని ఇచ్చాను. సో బెటర్ అవుతారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవన్నీ విషయాలు ఆయనకి చెప్పారు. అయితే ఇంకోటి కూడా చెప్తారు, మీ మీద నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది, మీరు మంచి మనిషి, నార్మల్గా అన్నీ చూడండి మీకు అర్థమవుతుంది, ఏదో ఉంది మీ దగ్గర దానివల్ల మీరు ఆగిపోతున్నారు,
అదే బాండే, ఇంకేం కాదు. బర్నీ ఇప్పుడు ఏమైందంటే మీరు ఇంత కన్సర్న్ చూపించారు కదా, ఇప్పుడు ఉన్న నిఖిల్ ఇంత కన్సర్న్ చూపించాడు కదా, ఏమైందంటే ఏదైనా టాస్క్లో హెల్ప్ చేశాడు అనుకో, నాకు వెంటనే అంటే ఇప్పుడు చూపించాడు ఏదైనా టాస్క్లో వచ్చిందనుకో నాకు ఆయనకి హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఆ హెల్ప్ చేసిన తర్వాత బాండ్ క్రియేట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో అక్కడ కట్ అయింది అనమాట వాళ్ళ అదృష్టం కొద్ది. నెక్స్ట్ బర్నీ గారు మళ్ళీ ఇంకోసారి చూపిస్తారు. తెలియకుండా ఒక రెస్పెక్ట్, రేపు గేమ్లో నిఖిల్ ఇంత బాగా మాట్లాడాడు కదా అని చెప్పి వచ్చేసింది. మంచిగా ఆలోచించే వాళ్ళ కోసం మనం మంచిగా ఆలోచిస్తాము, బ్లాంట్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే కాదు, నేను గుడ్డిగా వెళ్ళిపోను నేను, సో ఇలా ఆలోచిస్తాను, అందుకని అవన్నీ క్రియేట్ అవుతాయని చెప్తారు. నన్ను చాలామంది టార్గెట్ చేశారు, నామినేట్ చేశారు, కానీ నేను చేయలేదు వాళ్ళని. దట్ ఈస్ మై గేమ్ ప్లాన్. యాక్చువల్గా ఆడియన్స్ దాన్ని అర్థం చేసుకున్నారు. నన్ను టార్గెట్ చేస్తుంటే వాడి తప్పులు ఆడి బాబా ఆడే పోతాడు, నేను తిరిగి నామినేషన్ కూడా చేయాల్సిన అంత పవర్ఫుల్ నేను ఏమీ చెప్పలేను, నేను చెప్తున్నా మీ ఊరికి. రమ్య మీరు వాయిస్ రేస్ చేయండి అని చేసినా కూడా నేనేం అనలేదంటే, అదే కదా మీరు చేయండి, మరి తిరిగి వాయిస్ రేస్ చేయండి, సైలెంట్గా ఉంటే ఎలాగా, మీరు రియాక్ట్ అవ్వాలి కదా, రియాక్ట్ అవ్వకుండా ఎలా తెలిసిద్ది మాకు అన్నట్టు ఆవిడ చెప్తారు. అన్న ప్లానే రియాక్ట్ అవ్వకుండా ఉండటం, మళ్ళీ మీరు రియాక్ట్ అవ్వమంటారండి. యాక్చువల్గా ఆయనకి అది కలిసి వచ్చింది. సో బర్నీ గారు రియాక్ట్ అవ్వాల్సిన చోట ఖచ్చితంగా అయ్యాను, రియాక్ట్ అవుతాను కానీ ఓవర్ రియాక్ట్ అవ్వనంటే రమ్య అంటది శ్రీజాల ఓవర్ రియాక్ట్ అవ్వనట్లేదని. అవసరమా రమ్య గారు, మీకు కూడా నోటిదల ఉంది, అవసరమా కంపారిజన్ అది వెళ్ళిపోయిన వాళ్ళతో? బర్నీ గారు మీకు నాకు ఒక విషయంలో ఒక దాని మీద స్టాండ్ అయి ఉన్నారు, ఏమంటారంటే మీరు ఒక దాని మీద స్టాండ్ అయి ఉన్నారు, నేను ఒక దాని మీద స్టాండ్ అయి ఉన్నా. మీరు 10 మాటలు నన్ను అంటారు, నేను ఒక్క మాటతో తెగ్గొడతా, అది మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పిద్ది, నేను అది. సో నేను అరవనని చెప్తున్నాను అనమాట, రెండింటికి నేను ఒకటే మాట మాట్లాడతా నాకు చాలని చెప్పి. సో మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. నిఖిల్ గారు నా జెన్యూనిటీ నచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆవిడ తెలియదు కదా పాప, ఆవిడ ఎక్కడో ఉంది, నిఖిల్ గారు చెప్పినప్పుడు ఆవిడకి కూడా తెలియాలిగా, తెలియకపోతే ఎలాగ మళ్ళీ గేమ్లో అందరికీ తెలియాలంటే. సో ఇక్కడ వేస్తారనమాట, నిఖిల్ గారికి కూడా నా జెన్యూనిటీ నచ్చిందని చెప్పారు, మీరు చెప్పారు అది అని చెప్పి. ఇదే జెన్యూనిటీ నచ్చకపోతే ఎనిమిటీ స్టార్ట్ అయిపోతుంది. సో శ్రీజ 8 కిందే పెట్టింది, బట్ స్టిల్ నేను హ్యాపీగా తీసుకున్నాను, నాకు హ్యాపీ అనిపించింది అని చెప్పి ఆ లింకులు గెలిపారనమాట. నెక్స్ట్ రమ్య గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు అక్కడ, బెలూన్స్ మమ్మల్ని కట్ చేయమన్నారు. వాట్ ఇఫ్ తనుజ దివ్య ఉన్నారు, మీరు ఎవరు బెలూన్స్ కట్ చేస్తారు, ఎవరిని సేవ్ చేస్తారు అన్న విధంగా అడిగితే ఆయన కొంచెం చెప్పుకుంటే, అదే క్వశ్చన్ నన్ను అడిగితే రమ్య అంత డీటెయిల్గా చెప్పింది. అదే క్వశ్చన్ నన్ను అడిగితే నేనైతే తనుజ సేవ్ చేస్తాను, ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు తనుజ తెలుసు. నో మ్యాటర్ వాట్, నేను ఫాదరు తన కూతురు కాబట్టి నా దగ్గరికి వెళ్ళిపోతా, అంతకు మించి ఇంకేం అవసరం లేదు, స్ట్రైట్ సపోర్ట్ అంటది. బర్నీ గారు అంటారు ఈ పాయింట్ ఏది అనరు ఆయన వినకుండా. అదే మీ వర్షన్ ఏంటి, ఇది నా వర్షన్, మీ ప్లేస్లో ఉంటే మీ వర్షన్ ఏంటి, తనుజానా దివ్యానా అంటే, సో నాకు చెప్పకండి మీరే ఆలోచించుకోండి అంటే ఆయన వినరు, వినిపించుకున్నట్టు నాకు అర్థం అదే అనిపించుకున్నట్టు అనిపించలేదు. బర్నీ గారు నేను నిలబడ్డా అవసరమైనప్పుడు తనుజ కూడా నిలబడ్డాను కదా, నిలబడకుండా లేను కదా అంటారన్నమాట. ఆయిష వస్తుంది, గేమ్ నెక్స్ట్ లెవెల్కి వచ్చింది, 2.0 ఇది, రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ చూడండి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో నిఖిల్, రమ్య, ఆయిష ముగ్గురు వచ్చారు ఆయన దగ్గరికి. రీతు అంటే ఇంకోసారి మాట్లాడుకుంటారు. రీతు అంటది నీకు నిజంగా మిస్ అవుతున్నావు అంటే, ఆ బాండ్ని బర్నీ గారితో మాట్లాడలేడు, మిస్ అవుతున్నావు అంటే వెళ్ళి మాట్లాడేసి అంటే, లేదు నేను మాట్లాడను, నిజంగా లేదు అని చెప్తారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అక్కడికి రమ్య వచ్చింది అనమాట. ఏంటంటే ఏడుస్తున్నా అంటే ఊరికి అంటాను అని చెప్పి కూర్చున్న తర్వాత ఏమంటదంటే, ఇప్పుడు నేను నువ్వు మాట్లాడుకుంటుంటే ఇంకొకరు వస్తే నాకు నచ్చదు అనగానే తనుజ నన్ను వెళ్ళిపోమంటారా అంటే, అలాగే నేను సిచ్యువేషన్ చెప్తున్నాను వెళ్ళిపోమనట్లేదండి తనుజ దగ్గరికి అలా అర్థమైంది. సో తను బర్నీ గారితో మాట్లాడుతుంటే మధ్యలో దివ్య వస్తూ ఉందంట, సో అందుకని తనకు నచ్చట్లేదని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ బర్నీ గారు కిచెన్లోకి వస్తారు, ఇంకా డిస్కషన్ అయిపోయింది. వచ్చిన తర్వాత దువ్వాడ మన మాధురి గారు అన్నీ చేసేసి ఉంటారు అనమాట ఆల్మోస్ట్. అంటే ఎవరు చేస్తారు ఎన్ని చేస్తారంటే నేనే అనగానే సూపర్ అండి సూపర్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ నిఖిల్ అండ్ ఇమాన్యుల్. నిఖిల్ ఇమాన్యుల్ చెప్తున్నారు బాగా ఆడుతున్నారు, మీ స్ట్రాటజీస్ మీరు అన్ని బాగా వస్తున్నాయని చెప్పి ఆయన బాగా చెప్పారు. నెక్స్ట్ సంజన అండ్ పవన్. ఈ కాన్వర్సేషన్ భయ్యా నాకు అర్థం కాల, అమ్మాయి ఏసీ ఒకటి సరిగ్గా పనిచేయదు, అప్పుడప్పుడు ఒక్కోసారి పని చేస్తుంది ఒక్కోసారి పని చేయదు, మార్చేయాలి. సో సంజన గారు పవన్ చెప్తారు, ఏం చెప్తారంటే ఎంటర్టైన్ చేయి, నాకు అర్థమైన విధంగా నీకు డీకోడ్ చేసి చెప్తాను, మీకు కూడా అలాగే అర్థమైంది లేదు చెప్పండి. వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి స్కోప్ ఇవ్వు, సరేనా? ఇండియాకి వేరేలా ఉందన్నమాట నాకు. అది నేనేం చేస్తాను తెలుసా, 1 hour డ్యూటీ చేసేసి హార్డ్గా మిగతాదంతా నేను ఎంటర్టైన్మెంట్లో పెడతా డే మొత్తం. నేను యాక్చువల్లీ ఎవరికి ఎలాంటి ఇవ్వను సలహాలు, నీకేస్తాను, నీ వరకు ప్రత్యేకం. నీకు ఎమోషన్ కనెక్ట్ అయ్యా కాబట్టి నీ బ్రెయిన్లో ఆయన ఎమోషన్ కనెక్ట్ అయ్యారంట, అందుకని బ్రెయిన్లో పెడుతున్నారంట. చాయిస్ వచ్చింది గేర్ షిఫ్ట్ చేయి, ఇప్పుడు చాలా చాయిస్ వచ్చింది గేర్ షిఫ్ట్ చేయి. చాయిస్ అంటే ఏంటి?
అంటే కొన్నిసార్లు అలా ఉంటుందంటే మనం నువ్వు ఎదవరా నువ్వు చూసే బుద్ధి అలా ఉంది, అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నావు అని అంటారు ఎవరైనా భయంగా ఉంది. సరే నేను నెక్స్ట్ లైన్ కూడా చెప్తాను, దాని తర్వాత మీకు కూడా అనిపిస్తున్నా చెప్పండి. ఫస్ట్ వీక్లో ఉండే గేర్ని నడపకు, ఎవరు చూడరు, గేర్ మార్చాలి కదా. సో నీ గేర్ని షిఫ్ట్ చేయి, ఎట్లా షిఫ్ట్ చేయాలో ఆలోచించు, ఫన్నీగా ముచ్చట్లు పెట్టు, నేను కూర్చుంటా. అర్థమైందా రాజా? రాజా చెప్పలేదు కానీ అర్థమైందా? నేనైతే మళ్ళీ చెప్పనన్నారు. నాకు ఇది ఎంత తర్వాత ఏమనిస్తుందంటే, తప్పుగా అనుకోకండి, రీతిని పక్కన పెట్టేసి చాయిస్ చాలా ఉంది, వేరే వాళ్ళకి షిఫ్ట్ అవ్వు. ఆ సినిమా మళ్ళీ చూడరు, జనాలకు బొరుకొట్టుంటుంది, కొత్త సినిమా స్టార్ట్ చేయని చెప్పినట్టు అనిపించింది. ఇక నిన్ను ఎదవరా అంటే ఇంకేం చేయలేను. మరి నాకైతే అదే అనిపించింది. అదర్వైజ్ ఈ గేర్లు మార్చేది ఏంది, ఫస్ట్ వీక్లో ఉన్న సినిమాని ఇప్పుడు చూడడానికి చెప్పడం ఏంటిది. బట్ పవన్ ఏం అనలేదు ఇక్కడ. సరే ఇంక మనకు కట్ చేసేది, దాని తర్వాత ఏమన్నాడో తెలియదు కానీ నాకైతే ఇది అర్థమైంది. దానికి తగ్గట్టు నేను తమ్ముళ్ళు పెట్టా, 2-3 తిడతాయి, ఇంత మార్చలేండి ఊరికి కానీ నాకు అలా అర్థమైంది. మీరు చెప్పండి మీకు ఏమనిపించిందని. నెక్స్ట్ బర్నీ అండ్ దివ్య గారు మాట్లాడుకుంటుంటారు. బర్నీ గారు వెళ్తా దివ్య అలా అంటే, దివ్య యూ షుడ్ సపోర్ట్ మీ అంట. ఎందుకు సార్ సపోర్ట్ చేయాలి, నాకు అర్థం కాదు. యూ షుడ్ సపోర్ట్ మీ అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఆయన. సో అర్థమైందిగా నీకు, ఎందుకంత డల్గా ఉన్నావు? ఆవిడ బాధలో ఆవిడ ఉంది. ఆవిడ అందరూ బ్లేమ్ చేస్తున్నారేమో, ఆవిడ వల్ల గేమ్ పోయిందని చెప్పి ఆవిడ బాధలో ఉంది. లేదంటే ఎవరు బ్లేమ్ చెప్పినా ఆ బ్లేమ్ తన మీద తీసుకుని బాధపడుతున్నట్టు ఉంది. రెండింటిలో ఒకటి. దివ్య ఏం లేదు, 5 నిమిషాలు కూర్చుంటే సెట్ అయిపోతా అని ఏడుపు మొహం పెట్టేశారు ఆల్రెడీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వరుసగా. నెక్స్ట్ ఆయిషా వస్తుంది దివ్య దగ్గరికి. మీరు 100% ఇస్తున్నారు అయ్యేం చెప్తా ఉంటుంది దివ్య. ఫస్ట్ నేను వచ్చినప్పుడు అదే బాగానే ఉన్నారు అందరూ, అంటే ఫస్ట్ నేను వచ్చినప్పుడు అందరూ బాగానే ఉన్నారు, తర్వాత తెలిసిద్ది అనుకుంటారు. దాని తర్వాత దివ్య వచ్చాక హౌస్లో బాండ్స్ పెట్టుకోవాలి నాకు లేదు, నేను అలాంటి పర్సనే కాదు. కానీ ఏంటంటే నేను బర్నీ గారితో మాట్లాడినప్పుడు నాకు చాలా సిమిలారిటీస్ కనిపించింది. దివ్య గారు ఫుల్ ఇంగ్లీష్ వెళ్ళిపోతున్నారు వెళ్తా. ఆ డెసిషన్ మేకింగ్ కానీ లేదంటే ఆ 1-to-1 టాక్స్ కానీ మాట్లాడినప్పుడు ఏంటంటే సిమిలారిటీ కనిపించింది. నాకు ఒక పర్సన్ని ట్రస్ట్ చేయగలనంటే అది ఆయన అనిపించింది. సో అలానే బాండ్ స్టార్ట్ అయింది. ఒక టీచర్ స్టూడెంట్గా అన్నట్టు స్టార్ట్ అయింది. ఐ డోంట్ హ్యావ్ బిగ్ బ్రదర్, పెద్ద అన్నయ్య నాకు ఎవరు లేరు, నాకు అన్నయ్యలాగా అని చెప్పి ట్రీట్ చేశానని చెప్పి. ఈరోజు ఈ అన్నయ్య అనే పదాన్ని 1-2 సార్లు అవి రిపీట్ చేస్తున్నారు. మరి ఇండైరెక్ట్గా ఎవరేమన్నారో మనకు చూపిలా, ఎవరేది అంటారు ఇండైరెక్ట్గా నాకు అనిపిస్తుంది. నాకు ఎక్కడ భయం వేస్తుందంటే ఈజ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ అబౌట్ బాండ్స్ వల్ల దానికి చాలా ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. నా వల్ల ఏమైనా స్లో డౌన్ అయిందా, సో నేనేమైనా అందులో రోల్ ప్లే చేస్తున్నానా, ఆయన గేమ్ ఏమైనా బాండ్స్ వల్ల స్లో అయిందా, లేదంటే నేనేమైనా అందులో ఏమైనా రోల్ ప్లే చేస్తున్నాను అన్నది నాకు భయంగా ఉంది అని చెప్పి ఆవిడ చెప్పుకుంటూ ఉంటుంది. ఆయిషా ఇక్కడ మనం 24/7 ఉంటున్నాం కదా, ఖచ్చితంగా ఒక 60+ రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. డెసిషన్స్ వచ్చినప్పుడు బాండ్స్ ఉన్నప్పుడు ఆ బాండ్స్ సరిగ్గా మేనేజ్ చేసుకోవాలి మనం. ఏమవుతుందంటే బాండ్స్ ఉన్న వాళ్ళ మిస్టేక్స్ మనకు కనిపించవు. సో దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని. ఆయిషా గారికి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యో. ఒక 60 రోజులు 8 రోజులు ఉన్నట్టున్నారు ఆవిడ, 63 రోజులు 8 రోజులు. నెక్స్ట్ దాని తర్వాత సంజన గారు వస్తారు. ఆయిషా గారు చెప్తారు బాగుందండి మీ కంటెంట్, అసలు మీరు సూపర్ ఎంటర్టైనర్, ఏ రోజు నేను చూసినప్పుడు మీరైతే మాత్రం ఖాళీగా లేరు, బాగుంది సో అని చెప్పి చెప్తూ ఉంటారు. దాని తర్వాత పవన్, మాధురి గారు, ఇమాన్యుల్ బాండ్స్ ఎందుకని చెప్పి మొత్తం అవసరం తీయ. కెప్టెన్సీ టాస్క్లో ఒకరిని సపోర్ట్ చేయాలి కదా, ఎవరో ఒకరు గెలాలంటే అని చెప్పి అందుకనే బాండ్ అని చెప్తే మాధురి గారు అంటారు దాని తర్వాత ఎందుకు కంటిన్యూ చేయాలి, దాని తర్వాత వదిలేయచ్చు కదా, సపోర్ట్ చేసి అయిపోయింది వదిలేయచ్చు కదా అని చెప్పి. అలా కాదు, ఫ్రెండ్షిప్ అందరితో నేను బాగుంటాను, బ్లైండ్గా ఒకరు సపోర్ట్ కావాలని నాకు రీతు, దాని తర్వాత నేను సపోర్ట్ చేసేది ఇమాన్యుల్ అన్ని. ఇమాన్యుల్ అని కూడా తెలుసు అంటే ఇమాన్యుల్ పక్కన ఉంటారు. అప్పుడు ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఫస్ట్లో అలానే అనిపిస్తుంది అక్క. సో అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, 1000 సార్లు వచ్చింది. అసలు కప్ అంటే మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తావా ఇదని వచ్చింది. కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ చెప్పాడు కదా, గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఒక ఈ ట్రస్ట్ ఇంపార్టెంట్, నమ్మకం ఇంపార్టెంట్, నమ్మకం వ్యక్తులు సంపాదించుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. సో నాకు ఒకటి సపోర్ట్ కావాలి అని అలా వెళ్ళిపోతుంది మైండ్, టాస్కుల్లో కానీ దేంట్లో కానీ వెళ్ళిపోతుంది అని చెప్పి. నేను కూడా ఇది మీకు చాలాసార్లు చెప్పాను, ఇవన్నీ సింగిల్ గేమ్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం ట్రస్ట్ బేస్డ్ గ్రూప్ బేస్డ్ గేమ్లే ఇప్పుడు ప్రెజెంట్ సీజన్లో నడుస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఒక టర్నింగ్ వస్తుంది ఓ సీజన్లో. అంటే వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్న కాన్సెప్ట్ని బట్టి మనం వెళ్ళాలి. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు డిఫరెంట్. నెక్స్ట్ దివ్య అండ్ సుమన్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట సోఫాలో కూర్చొని. సుమన్ అన్న దివ్య, నేను ఎందుకు ఇక్కడ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఎందుకు అంటే బాండ్ క్రియేట్ చేసుకోవడానికి నేనేం ఇది లేదు, ఇంట్లో అందరితో బాగుంటాను. ఇప్పుడు శ్రీజాతో నేను మాట్లాడను, ఎందుకంటే నాకు జెన్యూన్గా అనిపించదు కాబట్టి, నచ్చదుగానే కదా నేను మాట్లాడను. మిగతా వాళ్ళందరితో నేను మాట్లాడతాను, అంతేకాదు కొందరితో లేను కదా. ఈ అమ్మాయి రమ్య చూసే ప్రాస్పెక్టివ్ క్రియేట్ చేసుకొని చూసిన దాన్ని బట్టి ఉంటా. ఈ రమ్య ఏదైతే చెప్తుందో అంటే ఇప్పుడు నేను బయట ఆడియన్గా చూసుకొచ్చిన ప్రాస్పెక్టివ్ ఉంటుంది కదా, అలా ఏదో చెప్తుంది, నాకు అర్థం కావట్లేదని చెప్తుంది అనమాట, ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నేను ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేసుకున్నానంటే చూసిన దాన్ని బట్టి ఉంటాం కదా, నాకు జెన్యూన్గా అనిపించింది కాబట్టి నేను జెన్యూన్గా మాట్లాడతాను, తను అనిపించలేదు కాబట్టి నేను మాట్లాడలేదని చెప్తుంది అనమాట. ఇంకేడు స్టార్ట్ అయిపోయాను.
సుమనన్న వదిలే అవన్నీ పట్టించుకుంటారండి, పట్టించుకోకండి. లేదు లేదు, గేమ్ గురించి ఏదైనా అనండి, నా గురించి ఏదైనా అనండి, ఓకే. కానీ జెన్యున్గా అన్నయ్య అని ఫీల్ అయినప్పుడు దాని గేమ్ అంటారు చూడండి, అది నాకు అన్నయ్య 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 ఇది పద్దాకా వస్తుంది అంటే ఎవరో ఏదో ఇండైరెక్ట్గా హట్ చేశారు అని నాకు అనిపించింది. అంటే నేను కొన్ని కామెంట్స్ అలాంటివి చూశాను అనమాట, ఎలా నచ్చట్లేదు అలాంటివి చూశాను, అదేమైనా ఎఫెక్ట్ కొట్టిందేమో అనుకుంటున్నా. కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు, ట్రస్ట్ మీ ఆన్ దిస్. గేమ్ ఆడితే నాకేం అవసరమో ఆయనతో కూర్చొని రోజు అలా సరదాగా మాట్లాడుకోవడానికి, అది నిజంగా ఏర్పడిన బాండ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే రమ్య వచ్చేసింది. రమ్య గురించి చెప్పుకుని ఎడుతుంటే రమ్య వస్తే మింగేస్తారన్నమాట, ఆవిడ ఏడుపు మొత్తం దాచేసుకుంటారు. నెక్స్ట్ బిగ్ బాస్, అందరూ అవుట్ హౌస్లో నుంచి మీ లగేజ్ మొత్తాన్ని తీసుకొని మెయిన్ హౌస్కి షిఫ్ట్ అయిపోండి, ఇక్కడ నుంచి అవుట్ హౌస్ మూసివేయబడుతుందని చెప్పి. సో అవుట్ హౌస్ అన్నది తీశారు. సో ఓనర్స్ టెనెంట్స్ కాన్సెప్ట్ అయిపోయిందా భయ్యా అంటే ది ఎండ్ ఆఫ్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ కాన్సెప్ట్ అని నాకు అనిపిస్తుంది. అక్కడ అంటే ఇంకా ఈ బ్లైండ్స్ ఏం క్లోజ్ చేయకుండా ముసుగు మనుషులు వచ్చారు, మాస్క్ మ్యాన్లు లోపలికి వచ్చి ఏదో పెట్టారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బోర్డులు పెట్టారు పెద్ద పెద్దవి. హిందీ బిగ్ బాస్లో ఇలా స్వర్గం నరకం అని 2 ఇళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే అందరినీ స్వర్గంలో పంపించి నరకాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసి మాడిఫై చేసి దాన్ని ఇంటితో కలిపేసి పెద్ద ఇల్లు చేశారు. సంథింగ్ సిమిలర్గా ఇక్కడ కూడా ఏదైనా చేస్తారేమో. వెనక నుంచి యాక్టివిటీ ఏరియాకి మరి అట్టించిన కనెక్షన్ ఉంటుందంటారా, దాని వెనకాల ఉందంటారా యాక్టివిటీ ఏరియా. హౌస్ ప్లాన్ చూసుకుంటే బూమ్ గ్రాఫిక్స్ వచ్చినాయి, ఇలా చూసుకుంటే అది అక్కడ ఉంటుంది, తెలియదు నాకు. సో మరి ఏం చేస్తారో తెలీదు. వీళ్ళు ఏంటంటే నామినేషన్స్ అయిన తర్వాత నామినేషన్ అందరూ మళ్ళీ అందులోకి వెళ్తారన్నారు. అలా వెళ్తారనుకున్నప్పుడు పర్మనెంట్గా మూసేస్తామని చెప్పరు కదా బిగ్ బాస్. సో ఇది మనకు మండే క్లారిటీ వచ్చింది, ఎందుకు మూసేశారు, దాన్ని ఏం చేయబోతున్నారు, రీమోడిఫై చేసి ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ పవన్ రీతితో మాట్లాడుకున్నాను, నాకు అర్థం కాలేదు. నువ్వేం చేస్తావో, లాస్ట్ దాకా ఉంటావో, ఆమె సేవ్ చేస్తుందో చేయదో, ఎన్నో క్వశ్చన్స్ సోదిలాగా అని చెప్తావు అంటే రీతి ఏమో క్యూట్ నాన్న, థ్యాంక్ యూ అమ్మా ఫర్ థింకింగ్ అబౌట్ మీ, సారీ నా గురించి ఆలోచిస్తున్నందుకు నేను ధన్యురాలయ్యాను అనే. ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి, ఇది ఒక్కటే భయ్యా. ఈ పులిహార మాత్రం తట్టుకోలేకపోతున్నా, దేన్నైనా తట్టుకోగలుగుతున్నా కానీ అమ్మా అనిపిస్తూ ఉంటుంది. మాధురి గారు వస్తారు, అదే అవుట్ హౌస్కి, ఇలా అవుట్ హౌస్లో మాట్లాడిన టెనెంట్ హౌస్కి వస్తారు. సంజన గారికి చాలా ఉంది తీసుకెళ్లాలంటే నేను హెల్ప్ చేస్తాను అంటారు. అవునా అయితే తీసుకోండి అంటారు. ఎందుకంటే మన ఇద్దరం అమ్మలం కదా అంటే, అవునా మీకు ఎంత కొడుకు ఎంత ఏజ్ అంటే 5 సంవత్సరాల ఏజ్, 13 సంవత్సరాల పాప ఏదో ఉన్నారు చెప్పారు. సో అలా వాళ్ళిద్దరు కలిశారు. నేనేమో వీళ్ళిద్దరికి యుద్ధం జరిగిద్దని రాసుకున్నాను నేను ఈరోజు మధ్యాహ్నం ఆలోచిస్లో. మామూలుగా ఉండదు ఇద్దరికి అనుకున్నా, తీరా చూస్తేనేమో కలిసిపోయేటట్టున్నారు. కలిసిపోతే కష్టం. నెక్స్ట్ గౌరవ్ నిఖిల్ సాయి. గౌరవ్ ఏ చెప్తున్నాడు, ఇంట్రోవర్ట్ అని చెప్తున్నాడు. అస్సలు తెలుగు రాదు ఆయనకి. భయ్యా నాకు అర్థం కాలేదు, అస్సలు తెలుగు రాని వాళ్ళు మీరు ఎందుకు తీసుకున్నారయ్యా. ఫస్ట్ వీక్ వెళ్ళిపోతుంది, అమ్మో ఇలాంటివి చెప్తే మళ్ళీ భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళు ఉండిపోతే చెప్పలేము, మీకు మళ్ళీ ఎవరి మీద కోపం వస్తుంది. లోపల కోపం వచ్చి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఆయన ఉంటాడు, వాళ్ళకన్నా ఇళ్ళే బెస్ట్ అని చెప్పి మీరే చెప్తారు. దాని తర్వాత మళ్ళీ మీ మనసులో మారిపోయిన తర్వాత మీరు ఇది అన్ఫేర్ అని మీరే అంటారు. అంతే కానివ్వండి. అంటే నాకు ఇప్పటికీ గుర్తులేదు ఏంటంటే కాలు మీద కాలు వేసుకున్న సీన్ ఏదైతే ఉందో, శ్రీజ, అమ్మాయి పేరుంది ప్రియా, మాస్క్ మ్యాన్, పవన్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు నేను దాన్ని అరే నార్మల్ ప్రతిదానికి కామనర్స్ని పాప నెగిటివ్ చేయకండి, అలాంటి చిన్న పాయింట్లు మీటింగ్లో కూర్చొని అలా అలవాటు అయ్యి ఉంటుంది. పైగా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవన్నీ చెప్పుకొచ్చాను నేను. వాటిని నెగిటివ్ చేసిన వాళ్ళు మంచి, నేను నన్ను చెడ్డోని చేశారు మా మీరు సపోర్ట్ చేసినప్పుడు ఆ విషయాన్ని. నెక్స్ట్ పవన్, ఇమాన్యుల్, రీతు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో రాము వస్తాడు. ఎలారా నువ్వు వస్తావు, కరెక్ట్గా నీకు ఎలా తెలిసిద్ది అంటే డిస్కషన్ అవుతుంది, నీ కాళ్ళలో ఏమైనా దొరదబుట్టిద్దా, నీకు ఎలా తెలిసిద్దో డిస్కషన్ మధ్యలో వస్తావు అని చెప్పి సరదాగా అంటున్నారు. కానీ సీరియస్గా చెప్తున్నారు వాళ్ళకి. రాము ఇది గమనించాను, కొన్ని డిస్కషన్స్లో తెలియకుండా వెళ్ళిపోతున్నాడు, వాళ్ళకి డిస్కషన్ ఆగిపోతుంది. అది ఇబ్బంది పడుతున్నారు ఆ డిస్కషన్. బట్ కావాలని తర్వాత కంటిన్యూ చేస్తున్నారు, మన రాము కదా అని చెప్పి. ఇంకా కబోర్డ్స్ ప్రాబ్లం వస్తాయని కళ్యాణ్ అంటే బర్నీ గారు అందరూ మంచిగానే ఉన్నారంటారు. ఇమ్మాన్యుల్ ఏమో ఎవరో ఒకరు నచ్చితే అందరికీ ట్రిగ్గర్ అవుతారు అది అని చెప్పి ఇంకన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని ఉన్నారు. కానీ ఉన్నవి 5 బెడ్లు 16 మంది అయ్యారు. 5 బెడ్లు అంటే 10 మంది పడుకోవచ్చు. కెప్టెన్ బెడ్ ఎక్స్ట్రా పోనీ 6 బెడ్లు 12 మంది పడుకోవచ్చు. మిగతా 3 ఎక్కడ అంటారు, 4 ఎక్కడ ఉంటారు. సోఫాలు గట్లవే సర్దుకున్నారు. ఏదో జరిగిద్ది, ఏదో ప్లాన్ చేస్తున్నారు, చూడాలి ఏం చేస్తారు ఏంటని చెప్పి. నెక్స్ట్ సంజన గారు వీళ్ళతో మాట్లాడతారు అనమాట. నేను ఇంకా పాత వాళ్ళతో ఏమి చేయను, అందరూ బతికిపోయారు. సో ఎమోషనల్గా అటాచ్మెంట్ అయిపోయింది. కొత్త స్టాక్ని మాత్రం వదలను అంటే కొత్త ఎవరు వచ్చారో వాళ్ళు వదలరంట. దివ్య మీ ఇష్టం అండి, వాళ్ళు ఏదైనా చేసుకోండి అంటారు. అంటే మీ ఇష్టం అంటారు. ఏమంటే అలా అనొచ్చా మీ ఇష్టం అని కొంచెం చూసుకొని జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ఫుల్ అని చెప్పాలి. మీకు చేసినట్టు అలా చేస్తే మళ్ళీ కళ్యాణ్ ఇక్కడ అంటే నామినేషన్ వాళ్ళు అందులో పెట్టి అలా చేస్తారేమో, మనం ఇందులో ఇస్తారేమో, నామినేషన్ అందులో పెడతారని చెప్పి ఆ అవుట్ హౌస్లో నేను అలా అనుకోవట్లా. లెట్స్ సీ.
నెక్స్ట్ పవన్ గేమ్స్ అన్ని పిచ్చిగా ఉంటున్నాయి, నేను రింగ్స్ వేస్తున్నాను, అవి పడట్లేదు, పక్కన ఇది వేసేస్తుంది తగులుతుంది, వీళ్ళేమో నాకు ఇవ్వట్లేదు, తీరా వస్తే అలా ఇసిరాను బదర్ వచ్చిందని చెప్తున్నారు. భయ్యా ఇతరకు ముందే బదర్ వచ్చింది భయ్యా. సో ఇద్దరు దానికే సపోర్ట్ చేస్తారంటే శ్రీజాకే సపోర్ట్ చేస్తారంటే నీకు రింగ్ లేదంట. ఫస్ట్ దాంట్లో ఇద్దరికి ఈక్వల్ చేశారు, రెండో దాంట్లో ఇంకా శ్రీజాకి ఇన్ఫాక్ట్ తక్కువ ఇచ్చారేమో నాకు అనిపించింది. నెక్స్ట్ కాసేపు కామెడీ చేసుకున్నారు, హెడ్ చెప్ ఎవరిని చేయాలి ఏంటి మాధురి గారిని చేసేద్దాం ఇది అని చెప్పి. అంటే ఆవిడ చేసేస్తానంటుంది కదా 100 మందికి కూడా, ఎంతమందికి 10 మందికి ఆవిడ చేసేస్తుంది ఇచ్చానంటే కళ్యాణ్ అంటే 8 గంటలు నామినేషన్లో కూర్చుని 9వ గంటలు వంట చేయాలంటే అప్పుడు తెలిసిద్ది అది అంటారు. అంటే ఇక్కడ ఏమంటారంటే ఎమ్మెల్యేలు పప్పు కూడా ఆవిడకి యావరేజ్ కనిపించింది అంటే పప్పు దివ్య ఆశ్చర్యపోతుంది, నా పప్పు యావరేజ్ అనిపించింది. సో అయితే ఆవిడ హెడ్ చెప్ చేసేయండి అని చెప్పి డిక్లేర్ చేస్తారనమాట. తర్వాత చూసుకుందాం ఏదైనా అయితే మళ్ళీ మార్చుకుందాం మనం ఆ తర్వాత టైంకి అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ నిఖిల్ అందరి గురించి చెప్తాడు, నా ఫేవరెట్ ఇమాన్యుల్ అంటే అడుగుతారనమాట. అమ్మాయిల్లో ఎవరంటే అమ్మాయిలు అందరూ ఎక్కువగానే ఉంటారంటే సరే ఒక్కొక్కరి గురించి చెప్పండి అంటే ఇమాన్యుల్ ఎంటర్టైనర్ అని చెప్తారు, పవన్ ఏమో స్ట్రెంత్లు టాస్క్లు అని చెప్తారు, కళ్యాణి కూడా సేమ్ అని చెప్తాడు, సోనన్ అప్పుడప్పుడు వస్తాడు బయటికి వస్తూ ఉంటాయి అని చెప్తాడు, రాము అన్నీ ఉంటాయి మంచిగానే ఉంటాడని చెప్తారు, సార్ కూడా అంతే, బర్నీ గారు కూడా అంతే. సో అన్నీ ఉంటాయి స్ట్రెంత్ ఫన్, ఆ స్ట్రెంత్ అన్నీ ఉంటే ఫన్ మాత్రం చూడలేదు కామ్గా ఉన్నారంటే చెప్తారు. అప్పుడు ఫన్ను రీతుకి చెప్పమంటారు, అమ్మాయికి చెప్పమంటే రీతు ఫన్ను ఏడుపు అన్నీ ఉన్నాయంటే తనుజ మీరందరికీ చెప్పింది తెలుసా ఫన్ను అన్నీ ఉన్నాయని చెప్తున్నారు, ఈ మందని చెప్పడం దీనికి అంటారు, అక్కడ కట్ అయిపోతుంది డిస్కషన్. నెక్స్ట్ ఇంకోటి నేను గమనించిన విషయం చెప్పలేదు, నిఖిల్ ఎంటర్ అయినప్పుడు కొంచెం తనుజ గారు ఆశ్చర్యంగా అలా పెట్టినప్పుడు ఎక్స్ప్రెషన్ కనిపించింది నాకు. కానీ నేను రేపు నామినేషన్లో కూడా ఫస్ట్ బాల్ ఏదో పట్టుకొని తనుజకి ఇచ్చినట్టున్నాడు ఆయన. సో పవన్ సంజన గారి మధ్యలో ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ పవన్ని సంజన గారు ప్యాంపర్ చేశారంట ఈరోజంతా. ఇమాన్ అంటాడు అది వెళ్ళిపోయింది అనుకొని నేను ప్యాంపర్ చేసింది అంటే రీతి వెళ్ళిపోయింది అనుకొని నేను ప్యాంపర్ చేసింది అది వెళ్ళిపోయింది అని చెప్పి సరదాగా అన్నాడు నవ్వుతా గేమ్ కోసం అన్నట్టు. నెక్స్ట్ దివ్య వెళ్ళి మాధురి గారికి చెప్తాం అన్నమాట, ఏం చేయాలి రేపు ఉదయం ఏం చేయాలి రేపు మధ్యాహ్నం ఏం చేయాలని చెప్పి వాడికి మెనిస్తాడు. తర్వాత ఇలా ఉండదు పరిస్థితి. నెక్స్ట్ బర్నీ అండ్ దివ్య, ఇది ఒక 10 నిమిషాల డిస్కషను, కాసుకో నా రాజా అన్నట్టుంటుంది. స్టార్ట్. బర్నీ గారు మీ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక దగ్గర స్టక్ అయ్యారు అన్న ఇది నుంచి కమౌట్ అని చెప్తున్నాడు నిఖిల్, వీళ్ళందరూ చెప్తున్నారు అని చెప్పి నా నుంచి ఇంక జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా బయటికి రండి అని. ఆయిషా అప్పుడే వచ్చింది, ఆయిషా స్ట్రైట్ అవే షీ టాకింగ్ అబౌట్ తనుజ, అంటే తనుజ గురించి నెగిటివ్గా చెప్పారని. ఒక బాండ్ ప్లస్ అవ్వవు కానీ కొన్ని బాండ్లు ప్లస్ అవ్వవు కానీ మైనస్ అవుతాయి, అవ్వకూడదు కదా అన్న, ఒక బాండ్ ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు కదన్నా ఆవిడ అన్నా అని స్టార్ట్ చేసింది నాకు. యు ఆర్ వెరీ గుడ్, బయట చూశాను ఇక్కడ చూస్తున్నాను మీరు చాలా కూల్గా కామ్గా మంచిగా యు ఆర్ ప్లేయింగ్ యువర్ గేమ్ అన్నట్టున్నారు అనగానే రమ్య నెక్స్ట్ రమ్య కూడా అదే చెప్పింది, వై ఐ టచ్ మీ కాళ్ళు ఎందుకు మొక్కానంటే అది ఉంటుంది మీలో పెద్దరెక్కం అని. సో కాళ్ళు పట్టుకున్నారు మన చీపీలా బిగ్ బాస్, యూ బిగ్ బాస్ నాటీ బాయ్ యూ చీటెడ్ మీ, నేను కోరుకున్నది నేను గెస్ చేసింది ఇది జరగలేదు. జెన్యున్గా బయట కూడా అలాగే ఉంది, కాకపోతే మధ్యలో ఇవి మీ ఆటని డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పి మా ఫీలింగ్ అని చెప్పి ముగ్గురు చెప్పారని చెప్పి ఆయన చెప్తాడు. రమ్య నాకు తెలిసి అలా చెప్పలా, ఆయిషా చెప్పింది నేను వాళ్ళు చూపిలే తెలియదు మరి. సో హౌస్లో చాలామంది ఫేక్ ఉన్నారు, అంటే మీరు ఫేక్ ఉండమని కాదు కానీ అట్లీస్ట్ మీకు ఫేక్ ఎవరు తెలుసు కాబట్టి మీ ఆట మీరు ఆడతా, వాళ్ళతో జెన్యున్గా ఉండి వాళ్ళతో జెన్యున్గా ఉండి ఫేక్ ఉన్న వాళ్ళతో ఫేక్గా ఉండండి, అలా చేయండి అని చెప్పి అమ్మాయి చెప్పింది. వాళ్ళు ముగ్గురు ఒకేసారి వచ్చేసారా అని చెప్పి దివ్య చెప్తుంటారు అనమాట. వచ్చేసి మీతో మాట్లాడచ్చా అంటున్నారు. ఫస్ట్ నిఖిల్, తర్వాత రమ్య, తర్వాత ఆయిషా అని చెప్పి పాయింట్స్ ఇచ్చారు, ఒప్పుకున్నాను. కానీ నేను ఇలా చెప్పుకున్న ప్రతిసారి నీకు క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, నాకు అదేందో డబ్బా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. భరణి గారి ఫ్యాన్స్ మొన్నసారి ఎవరో ఫీల్ అయ్యారు, అన్న నువ్వు ఇక్కిస్తున్నావు అన్న అని చెప్పి. భయ్యా మీరు చెప్పండి భయ్యా ఎలా ఉంది ఇది, డబ్బా కొట్టుకున్నట్లేదు. మామూలుగా ముగ్గురు వస్తారు, నా కాళ్ళ దండం పెట్టారు, నన్ను బయట సూపర్ ఉందా అంటున్నారు, లోపలి బాండ్స్ ఆడడం అలా చెప్పారా? మనం చూసినందుకు రమ్య ఏం చెప్పింది, తనుజ గారితో బాగుంది అన్నట్టు చెప్పింది అమ్మాయి. ఇక్కడ చెప్పింది ఏంటి, ముగ్గురులో అయితే నిఖిల్ చాలా దారుణంగా రిక్వెస్ట్ చేశాడు, ఏంది మారండి సార్ ప్లీజ్ మారండి సార్ మీకు దండం పెడతా అని. అలాగే ఉందా లేదా ఆ స్టేట్మెంట్? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఎక్కడో టాప్లో ఉన్నారు మీరు, మా అందరి దృష్టిలో అన్నీ చెప్పుకోకూడదు అన్నట్టు చెప్పారంట, టాప్లో ఉన్నారని చెప్పి. బయట ఎంత ఉంది, డేంజర్ జోన్లో ఉన్నారు ఆయన. ఆ వీక్ స్టార్టింగ్ ఓటింగ్ పడినప్పుడు, అంటే అందరికీ ఓటింగ్ పడింది కదా, మధ్యలో సేవ్ అయిపోయారు కాబట్టి తీశారు ఆయన్ని గురువారం ఎప్పుడు. నెక్స్ట్ బర్నీ, తనుజ ఇంకా నాతో మాట్లాడదు మోస్ట్లీ, అర్థమైపోయింది. కంఫర్ట్ జోన్ కూడా క్రియేట్ అయిపోయింది వాళ్ళకి, రీతు, డెమోను, కళ్యాణ్. సో ఇంకా లైట్ తీసుకుంటుంది అని చెప్పారన్నమాట. సో పర్లేదు తనేం కాదులే, తనకేం కాదు అని చెప్తా. బాధ ఏమి కనపడటం లేదు తనలో, తన ఫేస్లో షీఈస్ గుడ్ ఓకే, బట్ ఎప్పటికీ తన మీద ఎఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పి. నాకు భరణి గారిలో నచ్చే ఏకైక అంశం అయ్యా ఇది,
ఏంటి అంటే తనుజ గారి మీద ఒక బాండ్ ఆయనకి ఫామ్ అయింది, ఫస్ట్ బాండ్ ఏదైతుందో దాని మీద ఎఫెక్షన్ ఉంటుంది. ఈవెన్ దివ్య గారి మీద కూడా ఎఫెక్షన్ ఉంటుంది. గేమ్కి ఎప్పుడు దాన్ని యూస్ చేసుకోలేదు ఆయన, వాళ్ళకి హెల్ప్ చేద్దామని చూస్తూ ఉంటాడు, మధ్యలో లాక్ అయిపోతూ ఉంటాడు. అది మాత్రం నాకు ఎప్పుడుగా ఉంటుంది. ఇంక రాము వచ్చాడు మధ్యలో యాస్టేజ్గా. నెక్స్ట్ సుమనాన్ని కూడా యాడ్ అయ్యాడు. ఇంకా డిస్కషన్ ఇంకా దివ్య ఏడుపు స్టార్ట్ చేసిందనమాట. ఆయేషా వచ్చేమో తను నువ్వు నీకు నచ్చిన వాళ్ళ గురించి ఒకలాగా, నచ్చని వాళ్ళ గురించి ఒకలాగా ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పి తను అన్నారంట. నెక్స్ట్ రమ్య ఏమో ఎవరు ఏం మాట్లాడినా నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పి తను అంటుందని చెప్పారు. సో దివ్య నేను ఫీల్ అయ్యేది దాని గురించి కాదు, సుమన్ గారికి కూడా అదే చెప్తున్నా, నా గేమ్ గురించి కాదు, నా గురించి కాదు, నాకు ఏం ఫరక్ పడవు, గేమ్ ఇది చేసావు అది చేసావు ఏదైనా చెప్పండి నాకు ఓకే. బట్ ఏంటంటే దాంట్లో నేను క్రియేట్ చేసుకున్న బాండ్ గేమ్ కోసం నేను ఒక మనిషిని వాడుకుంటున్నాను అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో నాకు అది నచ్చట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎవరు అనేసారు మీరు బాండ్స్ని మీ గేమ్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఆ స్టేట్మెంట్ వచ్చింది. దానికి ఆవిడ ఏడుస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఎన్ని లెక్కేసుకొని ఐ లాస్ట్ ద కౌంట్ నో, ఎన్నిసార్లు ఎడుతున్నారు ఏంటి అని చెప్పి. ఎప్పటికీ తనుజ గారితో మ్యాచ్ అయ్యారేమో అనుకున్నా. నెక్స్ట్ దివ్య అంత ఈజీగా వరుసలు కలుపుకోను నేను, బయట కూడా ఇంతే, ఈ ఫ్యామిలీలు ఇవన్నీ అలాంటివన్నీ పెట్టుకోను. ఇక్కడికి వచ్చి నిజంగా మా అన్నయ్య మళ్ళీ ఇది ఇలా కొడుతుందని మా అన్నయ్యని ఫీల్ అవుతున్నాను, షోకి వచ్చి కావాలని చెప్పి బాండ్ క్రియేట్ చేసుకుంటున్నాను అంటే అవ్వట్లేదు. సో రామేమో ఎందుకు అలా తీసుకున్నావు, ఫైట్ చేయి, కాదని చెప్పు, ఎవరో ఏమన్నారని చెప్పి అనుకుంటా అంటే ఆవిడ ఏడుస్తానే ఉన్నారు. ఈ కాన్వర్సేషన్ మొత్తం ఏడుస్తూనే ఉన్నారు. 10 నిమిషాలు ఏడుస్తున్నారు. అక్కడ ఆవిడ తనుజని బీట్ చేశారు. నెక్స్ట్ దివ్య వచ్చిన ప్రతివాడు ఆయన గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా, ఎందుకంటే నేను ఎంత ఎఫెక్ట్ అవుతున్నానో తెలుసా అని చెప్పి. అంటే నా వల్ల ఏమైనా అవుతుందా, నా వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి. నాకైతే బ్రెయిన్ పనిచేయటం లేదు వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే అని చెప్పి అన్నారంటే మీ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఎఫెక్ట్ అవుతుందో నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు వినలేరు, మా వాళ్ళు వింటారు. రాము నీకు తెలుసు కదా ఎవరవుతుంది లేదో, నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడతావు కదా, హౌస్లో మొత్తంగా పర్ఫెక్ట్గా మాట్లాడేదని నువ్వే కదా, తక్కువ టైంలో నువ్వు చాలామందిని గట్టిగా రీచ్ అయ్యావు. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేది చెప్తే అంతేనేంటి నువ్వు మాట్లాడు అంటారు. దివ్య చెప్తున్నాను చూడు నీకు ఒక విషయం రాము, హానెస్ట్గా చెప్తే హౌస్లోకి నేను వచ్చినప్పుడు కూడా నాకు ఏదైతే ఒపీనియన్ ఉంటుందో అది జనరల్గా ఆడియన్స్ నుంచి వచ్చిన ఒపీనియనే. సో వీళ్ళు కూడా ఏదైతే చెప్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈయనకి బాండ్ అని చెప్పి ఆ బాండ్స్ కష్టమవుతున్నాయని చెప్పి, సో నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నా నా బాండ్ అడ్డు రాకూడదని చెప్పి. సో ఇది కూడా జెన్యూన్గా వచ్చిన ఆడియన్స్ నుంచి వచ్చిన ఒపీనియన్స్ వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అనిపిస్తాను. కానీ నాకు ఇంకా భయం వేస్తుంది ఏంటంటే వీళ్ళు చెప్పిన దానికి నేను ఎక్కడ ఏమైనా చేస్తున్నానా, నేనేమైనా ఎక్కిస్తున్నానా బ్రెయిన్లో అని చెప్పి నాకు అర్థం కావటం లేదు అని. సో నేను ఆయనకి దూరంగా అంటే నా బాండ్ ఎఫెక్ట్ కాకుండా చూస్తున్నాను గేమ్లో అని చెప్తున్నారు. కానీ మేడం మీరు ఎక్కడ ఎఫెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మన బెట్ టాస్క్ అయిపోయింది, ఆయన గేమ్ ఆయన ఆడుకున్నారు, ఆయన గేమ్ ఏంటి మిమ్మల్ని తనుజాన్ని సేవ్ చేయటం, మీరు ఆయన ప్రయారిటీ కాదు, ఆయన స్టిల్ ఆయన అనుకుంటున్నారు. దాని తర్వాత మీరు సోఫాలో పడుకుని నేర్చారా లేదా, నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు మీరు, నా గురించి ఎందుకు రాలేదని. దానికి ముందు ఇమ్యూనిటీ టాస్క్ హెల్ప్ చేయలేదని చెప్పి క్వశ్చన్ చేశారా లేదా. దానికి ముందు ఇంకొక టాస్క్లో కూడా హెల్ప్ చేయలేదు అంటే ఆవిడ నామినేషన్ అయింది. మీరు నామినేషన్లో ఎందుకు కదా గ్రీన్ టీము రెడ్ టీము జరిగినాయి కదా, ఆవిడ నామినేషన్ అయింది. అప్పుడు శ్రీజామును సంజన కలిపి నామినేట్ చేస్తారు, ఆయన అదే టీంలో ఉంటారు. మీరు ఎందుకు ఆపలేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు లేదా, బాధపడ్డారు లేదా, ఆ బెట్ తర్వాత ఏడ్చారా లేదా. నా వల్ల గేమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు అంటారేంటి, మీరు ఆయన ఎఫెక్ట్ చేస్తానే ఉన్నారు. ఆయన ఒక డైలమాలో పడిపోయారు, అరే నేను ఈ తనుజకి చేయాలా దివ్యకి చేయాలా అని చెప్పి. ఆయన ఓపెన్గా ఆడలేకపోతున్నారు, ఆయన అలా ఇరుక్కుపోయారు. మీరు కనుక ఆ గేమ్ అయిపోయిన తర్వాత లేదండి బర్నీ గారు మీ ఆట మీరు ఆడుకున్నారు, ఓకే మనం సాయంత్రం మాట్లాడుకుందాం అదంతా ఓకే అని చెప్తే వేరే విషయం. ఆయన ఎప్పుడో మీరు బాల్స్ కొట్టారు, కొట్టకుండా ఆపారు, వేరే వాళ్ళకి కొట్టారు అన్న దానికి 3-4 సార్లు ఆయన మీరు కూర్చోబెట్టి క్లాస్ స్పీకర్ ఆయనకి, అక్కడ ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. ఇంకెక్కడ బాధ అనిపిస్తుంది అంటే నేను చెప్పిందే మిగతా ముగ్గురు చెప్పారంట ఆయనకంటే, మీరు బాండ్స్ చూసుకోండి అని చెప్పి వీడు చెప్పారంట, అదే వాళ్ళు చెప్పారంట. ఈయనకి ఇప్పుడు ఏదో రియలైజేషన్ లాగా వస్తుంది, ఏంటో తెలియటం లేదు, ఆయనకి ఏదో రియలైజేషన్ వచ్చిందంట. సో ఆయన సరిగ్గా మాట్లాడటం లేదు, ఏదో జరిగిందన్నట్టు ఇక్కడ ఫీల్ అవుతారు. నేను ఇన్ని రోజులు తప్పుగా చెప్పానా, లేదంటే ఆయనకి అర్థం కావటం లేదా, నేను చెప్పినా కదా వాళ్ళు చెప్పారు, ఏదో కొత్తగా చెప్పినట్టు నాకు చెప్తారు ఏంటి అని చెప్తుంది. బర్నీ గారికి అర్థం కాదు యాక్చువల్గా. సో ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారమ్మా అంటే నేను చెప్పినా కదన్నా ఇవన్నీ అని చెప్పి. ఈయన ఎప్పుడు వెళ్ళలేదు జెన్యున్గానే, నేను ఎప్పుడు జెన్యున్గానే ఉంటాను ఈయనతో అని చెప్తే రాము నిఖిల్ ఏమన్నాడు అంటే ఆయన అడుగు అంటే ఏమనలేదురా ఇలా అన్నాడని చెప్తారన్నమాట. ఆయనకి ఏదో రియలైజేషన్ వచ్చిందా ఆయన చెప్తే నేను ఈ రోజులు చెప్పడానికి ట్రై చేసిందే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిందే వాళ్ళు చెప్పారు, నాకు అవే పాయింట్స్ ఉన్నాయి, నేను ఇంట్లో ఉండి అవే చెప్పాను, వాళ్ళు 2 వారాలు బయట చూసి వచ్చి అదే చెప్పారు. కాకపోతే ఏంటంటే నేనేమైనా కండిషన్ ఇంకా పాడు చేశానా, అప్పుడున్న కండిషన్ కానీ ఇంకా వర్స్ట్గా చేశానా ఏమైనా అని చెప్పని ఏడుస్తూ ఉంటారు అన్నమాట. రాము ఏమో వర్స్ట్ చేసి ఉంటే కనుక ఫస్ట్ ప్లేస్లో ఉండకపోతుండే కదా,
అనగానే అంటే ఏదైతే వీళ్ళు గేమ్ ఆడి చేసి వచ్చారో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కదా, దానికి మళ్ళీ దివ్య చెప్పింది నాకు ఆయన పాట ఆయన దగ్గర నుంచి చేతులు ఉడికినాయి, ఎక్కడ ఈయన నా వల్ల ఇక్కడ ఓడిపోతే నా వల్ల ఓడిపోయారు, నా వల్ల గేమ్ డౌన్ అయిందేమంటారని చెప్పి నేను లిటరల్గా భయపడతా ఉన్నాను అది అని చెప్పి అది చెప్తారన్నమాట. ఇంక ఏడుస్తూనే ఉంటారు. నెక్స్ట్ రాముడు ఇతడు ఎందుకు ఎంత ఏడుస్తున్నాడు అంటే నేను ఏడవను కానీ ఇంకా ఏడుపు వస్తున్నానంటే ఏడుస్తుంటారు. బర్నీ గారు అంటారు అర్థం కాని విషయం, నువ్వు అందరితో బాగానే ఉంటున్నావు కదా అనగానే సుమన్ శెట్టి ఏమంటారంటే అమ్మ వాళ్ళు ఏదో నీ గేమ్ డైవర్ట్ చేయడానికి వచ్చారేమో, ఎందుకు పాజిటివ్గా ఆలోచిస్తున్నావు, నెగిటివ్గా కూడా థింక్ చేయి, నీ గేమ్ అనేది మారుస్తున్నారేమో, కావాలని నేను ఎఫెక్ట్ చేయడానికి అలా చెప్తున్నారేమో, అలా ఎందుకు ఆలోచించట్లేదు, నెగిటివ్గా కూడా ఆలోచించాలి కదా అంటే బర్నీ గారు ఏంటంటే చిన్న పిల్లను పట్టుకొని అంత టార్చర్ పెడుతున్నారా అని మీరు అడిగితేనే వాళ్ళు చెప్తారు, మీరు నాకు చెప్పొద్దంటే వాళ్ళు చెప్పరు, ఇందులో టార్చర్ లేదు, ఆవిడ గేమ్కి మీ గేమ్కి మంచి అయ్యే విధంగా వాళ్ళు చెప్తున్నారు. చిరాకు వస్తుంది నాకు, ఇంత చిన్న పిల్లని ఎందుకు ఏడిపిస్తున్నారు అని చెప్పి ఆయన బాధపడతారు. ఏడిపించింది ఎవరు? వైల్డ్ కార్డ్సేగా, మీకు చెప్పింది వైల్డ్ కార్డ్సేగా, ఈడికి చెప్పింది వైల్డ్ కార్డ్సేగా, మీరు ఎలా తీసుకున్నారు, ఈవిడ ఎలా తీసుకున్నారు? మీకు చెప్పింది రమ్య ఐషానే, తనకి చెప్పింది రమ్య ఐషానే. దివ్య మా అన్నయ్యలా చూసుకునేదాన్ని అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నారు, మళ్ళీ అన్నయ్యలా చూసుకున్నాను. సో ఏదో జరిగింది బ్రో, మనకు స్టేట్మెంట్ కట్ చేస్తారు, అది మాత్రం కొడతానే ఉంది నాకు. నెక్స్ట్ గౌరవ్ వచ్చాడు, ఆయనకి తెలుగులో నేర్పిస్తూ ఉన్నారు. దాని తర్వాత కళ్యాణ్ అండ్ సాయి మాట్లాడుకున్నారు, స్ట్రాంగ్ ప్లేయర్ శ్రీజ ఎలాగైనా గేమ్ మార్చేసిద్ది అని చెప్పి, బట్ ఆర్గ్యుమెంట్ ఒకటే సాగదీస్తూ ఉంటుంది, ఈ 2 వారాల్లో మారిపోయింది, కంట్రోల్ అయింది, బట్ ఇలా వెళ్ళిపోద్దని అనుకోలేదని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. వీళ్ళెవ్వరు అనుకోవట్లా, మనం చూపించలేదు సీక్రెట్ రూమ్ అని చెప్పి మాత్రం అనుకోవట్లేదు, ఏది అనుకోవట్లా. మేబీ తర్వాత ఏమైనా రియలైజ్ అవుతారేమో చూడాలి. నెక్స్ట్ సాయి చెప్తాడు ఆ టాస్క్ గురించి కదా మాట్లాడతాడు, సుమన్ ఇద్దమ్మంటాడు నాకు భయం వేసింది అనేది చెప్తుంటాడు. దాని తర్వాత ఇంకా మాధురి గారు సంజన గారు అందరూ కూర్చొని కొద్దిగా ఫన్ అది చేసుకుంటారు. ఇమాన్యుయల్ సంజన గారికి చెప్తారు ఫ్రాంక్నెస్ నచ్చింది సంజన గారిది, బట్ వద్దన్న దొంగతనం చేశారు అది నచ్చలేదని చెప్తారు. తనుజలో ఏమో ఎఫర్ట్స్ పెడుతుంది, బట్ చిన్న వాటికి కలిగిద్ది అనగానే తనుజ అదే నా మీద కలిగిద్ది ఎవరి మీద అలగదని చెప్పి ఇంక రీతు హార్డ్ వర్క్ ఫుల్ నచ్చింది అని చెప్పి ఇంకేదో చెప్పబోతున్నారు. ఈ లోపల మనకు కట్ అయిపోయింది అనమాట, వాళ్ళు పడుకునేదని చూపించారు. సో ఇది జరిగింది ఓవరాల్గా. దివ్య గారు అయితే ఏడుస్తూనే ఉన్నారు, ఇంకా తనుజాక ప్లేస్ కొట్టేసినట్టే దివ్య చెల్లి. నెక్స్ట్ బర్నీ గారికి అయితే మంచి ఫీడ్బ్యాక్స్ ఆయనకు వచ్చినాయి, బట్ ఆయన అందులో నేర్చుకుంటారని నాకేం అర్థం కావట్లేదు. మహా అయితే తనుజకు దూరంగా జరుగుతారు, ఎందుకంటే తనుజ కూడా దూరంగా జరిగారు కాబట్టి, అంతే, అంతమించి అక్కడేం లేదు. హౌస్ మొత్తం నార్మల్గానే ఉంది, ఎవరు ఎక్కడ ఏ మూల కూర్చొని శ్రీజ గురించి ఎక్కడ డిస్కషన్ అయితే ఏం కనిపించలేదు. సో నార్మల్గానే ఉందన్నమాట. సో వాళ్ళకి ఇది అన్ఫేర్ అని అనిపించలేదా, లేదంటే ఏంటి సీక్రెట్ రూమ్లో ఉన్నారనా, ఎలాంటి థాట్స్ ఉన్నాయన్నో తెలియదు. సీక్రెట్ రూమ్లో ఉంటుందని చెప్పి మాట్లాడుకోరు కానీ, బట్ అట్లీస్ట్ డిస్కషన్ అయితే ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు సీక్రెట్ రూమ్లో ఉన్నారని తెలిస్తే మనం ఏం చేస్తాం, ఎంత మంచిదిరా అమ్మాయి, చాక్లెట్ ఇచ్చినా తినేది కాదు, తిరిగి మనకే తెచ్చి ఇచ్చేది అని ఏదో చెప్పుకుంటున్నాం జనరల్గా, ఇలా అని కాదు, ఏదో చెప్పుకుంటాం కానీ అయ్యేం లేవంటే డిస్కషన్లు ఆలోచించండి. సో వెళ్ళిపోయి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు నాకు తెలిసి, అందుకోసమే. అంతే, అంతేనా డిస్కషన్లు ఓవరాల్గా అదే. 10 నిమిషాలు స్టార్టింగ్లో ఎక్కుతుంది, నాకు అర్థమైంది. ఇంకా మనం డిస్కస్ చేయొద్దు, మ్యాటర్ క్లోజ్, డన్ అండ్ డస్టెడ్. ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను బాగా అభిమానించే వాళ్ళు కొంతమంది నాకు తెలుసు, మీరు ఎవరో ఏదో స్టేటస్లు పెడితే మీరు ఫీల్ అవుతున్నారు అని చెప్పి వదిలేసేయండి, పట్టించుకోవద్దు, రిలాక్స్. నేనే రిలాక్స్గా ఉన్నాను కదా, నార్మల్. నన్ను బండబూతులు ఎడతా కామెంట్, నేనే పట్టించుకున్నానా, ఇంక ఇవన్నీ ఫేస్ చేయాలి కొన్నిసార్లు, తప్పదు. బట్ ఎవెన్చువల్లీ ఒక రియలైజేషన్ అన్నది వస్తుంది. లెట్స్ ఆ డే కోసం వెయిట్ చేయాలి, లేదంటే మనం తప్పు, అంతే. సో కర్మ థియరీ నేను బాగా నమ్ముతాను అనమాట. నేను నిజాయితీగా ఉన్నంతకాలం అది నన్ను ఏం చేయదు అన్నది నా ఒపీనియన్. నేను నిజాయితీగా ఉన్నా, నేను ఏ టాపిక్ దేనికోసం ఎత్తాను. సో ఆనెస్ట్గా చేసుకుంటే వెళ్తాను, కరెక్ట్గా చేసుకుంటే వెళ్తాను, న్యూట్రల్గా మాట్లాడతాను. కాబట్టి నాకేమి జరగదు అన్నది అంటే దీనివల్ల నేను ఎఫెక్ట్ అవ్వను అన్నది నా ఒపీనియన్. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను బలంగా. సో అది ఇంకా వాళ్ళ ఇష్టం, ఎవరేం చెప్పుకుంటారో పెట్టుకునిండి, సరేనా. నేనైతే ఎవరిని అనలేదు. మనం అన్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి, తీసుకోవద్దు, లైట్ తీసుకోండి. చలో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.